వెల్కమ్ టు పల్లవి పాడ్కాస్ట్ కొంచెం వెరైటీగా చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ వచ్చిన ప్లేస్ వచ్చిన మనిషి కూడా చాలా మల్టీ టాలెంటెడ్ అని చెప్పాలి. అంటే ఆయన ఒక ఆర్టిస్ట్, మినిమలిస్ట్, తర్వాత డైరెక్టర్, ఇండైరెక్ట్ యాక్టివిస్ట్ అని కూడా అనొచ్చు, తర్వాత నేచురల్ లవర్, తర్వాత ఇప్పుడే తెలుస్తుంది మనకు వయలిన్ అంటే మ్యూజిషియన్ కూడా. సో ఈ మల్టీ టాలెంటెడ్ ఒక పర్సన్తో ఉన్నాం. ఆయన పేరు కాంత్ రిసా. ఆయన హాయ్ అన్న, ఇప్పుడు అంటే మీ వే ఆఫ్ లివింగ్, వే ఆఫ్ స్టైల్ అంతా డిఫరెంట్గా కనిపిస్తుంది. చాలా వీడియోస్లో కూడా మనం చూసాం. అయితే మీరు మనం స్టార్టింగ్ అంటే రిసనామిక్స్ అనే ఒక బుక్ రాశారు. ఇంకా ప్రింట్ కాలే బట్ యా అంటే ఆ బుక్ గురించి నేను చాలాసార్లు వీడియోలో చూశాను. అవును. అంటే మనీ అనేది, అంటే ఒక మనిషి లైఫ్లో మనీ అనేది ఎంత ఇంపార్టెంట్, ఒక కామన్ మ్యాన్, ఒక ఎంప్లాయ్ ఏ విధంగా మనీని చూడాలి, దాన్ని ఎర్న్ చేయాలంటే ఏ విధంగా వే ఆఫ్ థింకింగ్ ఉండాలి? సో 2009కి ముందు డబ్బు పట్ల నా అవగాహన వేరే, 2009 తర్వాత డబ్బు పట్ల నా అవగాహన వేరే. ఇప్పుడు డబ్బు పట్ల నాకున్న అవగాహన నాలో అలజడి క్రియేట్ చేస్తలేదు. 2009కి ముందు మా కుటుంబ సభ్యుల్లో ఎవరు సంపాదించినంత సంపాదించాలి, ఓకే, లాస్ట్ నెల కంటే ఈ నెల ఎక్కువ రావాలి, ఇట్లా ఏవో ఆలోచనలు ఉంటాయి కదా, ఇవే మనల్ని ఇబ్బంది పెడతాయి. సో ఉన్నది అనుభవించకుండా లేని దాని గురించి ఆలోచించేటట్టు మన మైండ్ పుష్ చేస్తుంది. ఇది జనరల్గా జరిగేదే. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చూశాను, మా నైబర్స్లో చూశాను, అది కామన్. సో నాకు 2009లో అనిపించింది ఏంటంటే, ఎన్ని ఉన్నా ప్రశాంతత లేకపోతే ఎట్లా. దానికి ప్రత్యక్ష ప్రమాణాలు కొన్ని దొరికినాయి నాకు. అంటే నా చుట్టూ ఉన్న హైపోథెటికల్ క్వశ్చన్ ఉంటాను, మనీ ఉంటే ప్రశాంతత వస్తుందని. అసలు సంబంధమే లేదు. మనీకి నిద్రకి, మనీకి ఆకలికి, మనీకి శృంగారానికి, మనీకి ప్రశాంతతకి, మనీకి హాయికి, మనీకి ధ్యాన స్థితికి, మనీకి ఆనందానికి, మనీకి సామరస్యానికి, మనీకి వర్షానికి, మనీకి ఎండకు, మనీకి గాలికి సంబంధం. సంబంధం పెట్టడం మనిషి యొక్క స్టూపిడిటీ. ఓకే. ఏ మనీ లేకుండా ఈ పార్క్ దగ్గర 2 కుక్కలు ఉంటాయి, భోగి జోగి, సూపర్ ఎంజాయ్ చేస్తే లైఫ్. సరే, అవి ఫుడ్ ఎక్కడో చోట పోయి తింటే వాటికి గిల్ట్ లేదు. దాన్ని తిట్టినా, కట్టెతో కొట్టినా అవి పర్సనల్గా గ్రడ్జ్ పెట్టుకో. కానీ మనిషి దుర్మార్గుడు కాబట్టి వాడు కోపాలు తాపాలు పెట్టుకుంటాడు, నామోషి ఫీల్ అవుతాడు, మొహమాటం ఉంది. అందుకని వాడు కొంత మనీ ఎలా సంపాదించాలో తెలుసుకుంటే మంచిది. ఓకే. సో బతకడానికి సరిపోయేంత మనీ అందరూ సంపాదిస్తారు, కానీ మనీ ఎప్పుడైతే లగ్జరీస్ కోసం అనేది మనిషి అనుకున్నాడో అక్కడనే స్ట్రగుల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నా లైఫ్లో మనీ ఉన్నా నా లగ్జరీ మనీకి సంబంధించింది కాదు. నేను కింద కూర్చుంటా, దిస్ ఈజ్ అల్టిమేట్ లగ్జరీ. ప్యారిస్ పోయినా నాకు నేల దొరుకుతుంది. అదే నేను స్పెషల్ కుర్చీ కొన్నాను అనుకో, అది ఇంట్లోనే ఉంటుంది, ఏడలేదు. తద్వారా నేను లగ్జరీ మిస్ అవుతున్నా. సో ఇప్పుడు నా లగ్జరీ కంటిన్యూ అవుతుంది. ఇట్లా దొగ్గుకుంటుంది అమెరికా పోయినా సేమ్ నేలని. అందుకని ఐ రీడిఫైన్డ్ లగ్జరీ అంటే అసలు ఏది ఉందో దాన్ని హాయిగా అనుభవించడం. అంటే వస్తువులో లేదు అది. కంఫర్ట్, లగ్జరీ అంటే కంఫర్ట్ అనేది వేరు. కంఫర్ట్ అంటే మనం దేంతోనైనా అసోసియేట్ అయినప్పుడు మనకు కలిగే ఒక భావన, దాన్ని కంఫర్ట్ అంటారు. లగ్జరీ అనేది చాలా మందికి ఉంటుంది. లగ్జరీ అంటే నువ్వు అన్బయాస్ యాక్సెప్ట్ చేయడమే బేసికల్గా. సో లగ్జరీ అనేది వేరే వాడి దృష్టిలో మనం ఎట్లా ఉండాలని కనిపించినప్పుడు, కంఫర్ట్ అన్నది వేరే వాడి దృష్టికి సంబంధించింది కాదు, అది మనకు సంబంధించింది. సో కంఫర్ట్ అనేది ఒకటే విషయం నీకు కంఫర్టబుల్గానే ఉంది, ఒకటే విషయం లగ్జరీగా ఉంటుంది. ఉదాహరణకు ఒక మంచి కుర్చీ కొన్నావు, నీకు కంఫర్ట్గానే ఉండాలి, చూసే వాళ్ళకి లగ్జరియస్గా కూడా అనిపించాలి కదా. ఓకే. సో మనిషి ఆ రెడిట్ కోసం ట్రై చేస్తున్నాడు. ఈ లగ్జరీ మాయలో పడి వాడు కంఫర్ట్ని మిస్ అయిపోతున్నాడు. ఓకే. రెండోది, వేరే వాళ్ళ దృష్టిలో నేను బాగుండాలనే థాట్ మనిషిని చాలా ఇబ్బంది పెడుతుంది. సో ఇప్పుడు నువ్వు చేసే ప్రతి పని వేరే వాళ్ళ కోసం, అసలు నీ కోసం నువ్వేం చేసుకోవట్లే. మేకప్, ఇప్పుడు నేను చాలాసార్లు అడుగుతా, లిప్స్టిక్ పెట్టుకున్నావు అనుకో, నీకు కనబడదు కదా అది, అంటే నువ్వు వేరే వాళ్ళ కోసమే అది రుద్దుకుంటున్నావు. ఓకే. అడవిలో ఉంటే లిప్స్టిక్ ఉందా? లేదు. అంటే వేరే చూసేవాడు ఎవడు, అందుకే ఇంట్లో ఎవరు లిప్స్టిక్ పెట్టుకోవట్లే, ఎందుకంటే వాళ్ళు ఆయన చూసిన సర్ప్రైజ్ గాడు. ఓకే. నేను ఐఎమ్ నాట్ అగైన్స్ లిప్స్టిక్, పెట్టుకోండి, లిప్స్టిక్ లిప్స్కే కాదు గుండు కూడా పెట్టుకోండి, అది మీ ఇష్టం. కానీ అది నీ కోసం కాదని ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు కొత్త కాంతి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు బట్టలు వేసుకుంటుంది, నేను జస్ట్ నా శరీరం మీకు కనబడకుండా అంతే, నా బట్టలు మీరు మెచ్చుకోవాలని నాకే ఆసక్తి లేదు. ఓకే. అంటే ఒక కామన్ మ్యాన్, ఒక ఎంప్లాయ్ అంటే ఎంతవరకు డబ్బు సంపాదించాలి? దానికి జవాబు లేదు. లేదు అంటే
ఈ భూమి మీద ప్రతిదీ డిఫైన్ అయింది హ్యూమన్ పర్సనల్ ఎగ్జిస్టెన్షియల్ లైఫ్లో. ఎంత నిద్రపోవాలో తెలుసు, ఎంత తినాలో తెలుసు, ఎంత బట్ట కావాలో తెలుసు, ఓవరాల్గా ఎంత ఇల్లు కావాలో కూడా తెలుసు. కానీ ఎంత డబ్బు కావాలో తెలుస్తలేదు. అందుకే కోటీశ్వర్లు కూడా కరప్షన్ చేస్తున్నారు. బికాస్ తెలుస్తలేదు కాబట్టి. ఇప్పుడు ఒక ఆల్జైమర్స్ వచ్చిన వాడికి ఎంతసేపు స్నానం చేయాలో తెలియదు, వాడు మర్చిపోయాడు దాన్ని. అంటే మనకు మామూలుగా 15 చెంబులు 16 చెంబులు అయిన తర్వాత మన మైండ్ చెప్తుంది ఇంకా చాలే, ఇవేమి ఏనుగు కాదు, ఈ మాత్రం సరిపోతాను, తర్వాత మనం కూడా ఆపేస్తాం. ఎంత చక్కటి షవర్ ఉన్నా, జకుసి ఉన్నా, లేకపోతే హాట్ షవర్ ఉన్నా, వేడి నీళ్ళు ఉన్నా, మనం 4-5 అవర్స్ ఎప్పుడు చేయం స్నానం. అది ఎంత నచ్చినా మనం త్వరగా బయటకు, మనం కట్టుకున్న బాత్రూమ్ ఎంత గొప్పదైనా మనం అందులో ఉండం. చాలా అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు బంగారు కంచంలో తిన్నా 4-5 అవర్స్ ఎవడు తినడు. చాలా అని తెలుస్తుంది. ఒక 20 నిమిషాలు ఎంతసేపు తింటాం రా చాలింగా అని అనిపిస్తుంది. సో నిద్ర కూడా పడుకున్నావు, ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు దొరికినావు, బట్ ఈవెన్ శారీరక సమస్యలు ఉన్నాడు కూడా లేచి కూర్చుంటున్నాడు, చాలా అనిపిస్తుంది. డబ్బు విషయంలో మానవ జాతికి ఆల్జైమర్స్ వచ్చిందంట. నేను వాడికి తెలుస్తలేదు ఎంత, వాడు చిన్నప్పటి నుంచి చెప్పలే. తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాన్ని డిఫైన్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఎంత నీళ్లు తాగాలంటే డాక్టర్స్ చెప్పారు 5 లీటర్లు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. కానీ 5,000 చాలు అని ఎవడు చెప్పేటోడు పుట్టలే. నీకు చాలేమో, మాకు వేరే కావాలి, నాకు బైక్ ఉంది, పెట్రోల్ మీ అయ్యే పోయిస్తారా అంటారు. సో డబ్బు గురించి ప్రపంచం ఏమనుకుంటుందో దాన్ని కాసేపు పక్కన పెట్టి అసలు నాకు డబ్బుకున్న సంబంధం ఏందనేది రీసనామిక్స్. ఎకనామిక్స్ అనేది ప్రపంచానికి సంబంధించింది, రీసనామిక్స్ నాకు డబ్బుకున్న సంబంధం. నేను తెలుసుకున్నది ఏంది, అసలు నాకు డబ్బు అవసరమే లేదని తెలుసుకోండి. అంటే నేను ఆనందంగా ఉంటాను, నాకు డబ్బు అక్కర్లే. నేను హాయిగా పాట పాడుకోవడానికి నాకు డబ్బు అక్కర్లే. నాకు డబ్బు ఎప్పుడు అవసరం, నేను వేరే వాళ్ళ దగ్గర అడుక్కొని తింటే బాగోదు, అందుకని నేను వంట చేసుకోవాలి. కాబట్టి ఆ పాత్రలు కొనుక్కోవడానికి డబ్బు కావాలి, వంట నేర్చుకోవడానికి డబ్బు అక్కర్లే. సో డబ్బు నాకు చాలా లిమిటెడ్గానే అవసరం అని తెలిసిపోయింది. ఇప్పుడు నేను నా బెడ్రూమ్లో నాకేం బెడ్ లేదు. బెడ్ కొనుక్కోవడం కాదు, ప్రపంచంలోనే బెస్ట్ బెడ్ కొనగలను ఇప్పుడు. కానీ నాకు అన్నిటి మీద పడుకొని చూస్తే నాకు నేలనే నచ్చింది. తర్వాత డబ్బు ఉంది కదా అని ఉంగరము, లేకపోతే మనం మేకప్ వేసుకోవడము, లేకపోతే ఇప్పుడు ఈ షర్ట్ బదులు ₹1,00,000 షర్ట్ వేసుకుంటే డబ్బు ఉన్నవాడు, అంతే కదా. సో నాకు అసలు అది పోయింది రీసనామిక్స్లో. అసలు నీకు ₹100 తిన్నా హాయిగా ఉంటే అది నీది. ఈ రీసనామిక్స్లో వేరే వాడి దృష్టిలో నీవు ఎట్లా కనిపిస్తావు అన్నది లేనే లేదు. రీసనామిక్స్ ప్రకారం నేను డబ్బులు సంపాదించాలన్నారు, ఎట్లా అంటే మీరు ఒక కాన్సెప్ట్ చెప్పారు వీడియో. నువ్వు అనుకుంటే నువ్వేం చేయగలవు, ఇన్హిబిషన్ లేకుండా చేస్తే డబ్బు వస్తుంది. సో 2 రకాలుగా ఉంది. అవసరమైనంత డబ్బు అన్నది ఒకటి, డబ్బు సృష్టించాలన్న ఒక వ్యామోహం రెండవది. అంటే నేను వీడియోలో ఒక కాన్సెప్ట్ చూశాను, అంటే నువ్వు చేసే పని 1,00,000 మందికి నచ్చితే నీకు అది ఇప్పుడు నేను కొంతవరకు చేస్తున్నది అది. ఓకే, అంటే ఒకటే యాక్ట్, మోర్ ఎక్స్పోజర్. అట్లా ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒకటే టాక్ అనుకుంటే 1,00,000 మందిని రీచ్ అవుతుంది, లేదా 1,00,00,000 మందిని రీచ్ అవుతుంది. ఓకే. సో ఇన్స్టాగ్రామ్ కూడా. సో అందుకని నేను ఈ మార్గాన్ని ఎంచుకుని, అంటే నేను చేసే ఒక్క పని ఒకటేసారి 1,00,000 మందికి రీచ్ అవుతుంది. ఒక్కడికి కూడా రీచ్ అవ్వచ్చు, బట్ పాసిబిలిటీ ఉంది. ఓకే. ఏమో ఈ టాక్ ప్రపంచంలోనే బెస్ట్ టాక్ అవ్వచ్చు అబౌట్ మనీ. 10 days తర్వాత ఈవెన్ అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేసినా ఆశ్చర్యపోక, ఏమైనా జరగవచ్చు. ఇక్కడ ఒక సాదాసీదా మనుషులు సెలబ్రిటీస్ అయిపోయారు. నేను అంటున్నది విషయం అది కాదు. ఏం జరిగినా నీ యొక్క సహజమైన జీవితాన్ని మిస్ కాకుండా ఉంటే అప్పుడు రీసనామిక్స్ అర్థమవుతుంది. అంటే మినిమలిస్ట్ మెయింటైన్ చేయమంటారు. మినిమలిస్ట్ అన్నది కూడా ఒక ఎగ్జాంపుల్, అవసరమైనంత. ఓకే. మినిమలిస్ట్ అంటే అది మళ్ళీ స్టైల్ స్టేట్మెంట్. మినిమలిస్ట్ కూడా వేరే వాడికి నువ్వు ఇస్తున్నది స్టేట్మెంట్. ఇప్పుడు మినిమలిస్టిక్గా నేను బతుకుతున్నాను ఎవరికి చెప్తున్నావు? ఓకే. కుక్క హాయిగా బతుకుతుంది, అదేం స్టైల్ స్టేట్మెంట్ ఇస్తలేదు. అది నీకు హాయిగా ఉంటట్టు చూసుకో, దానికి అవసరమైనంత సంపాదించుకో. ఒకవేళ నువ్వు చేసే పని క్లిక్ అయ్యి ₹1,00,00,000 వచ్చినా ఆ ₹1,00,00,000 డబ్బుని ఈ సాదాసీదా జీవితాన్ని కరప్ట్ కాకుండా చూడు. దాంతో డబ్బు వచ్చింది కదా అని, అరే ఇది డబ్బు లేనప్పుడు ఇది వాడాం రా ₹1,000ది, 1,00,000 పట్టుకరా. ఈ 1,00,000 ఎవరి కోసం? వేరే వాడి కోసమే. ఇంటికి ఎవరు వస్తే వాళ్ళు మీకు విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. ఎవరైతే కోటేశ్వర్లు ఇల్లు కట్టుకున్నారో నాకు చాలామంది తెలుసు, అసలు వాళ్ళకి ఆ ఇంటి మీద ఏ ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. చూసేవాళ్ళు రాకపోతే అసలు వాడికి ఏం చేయాలో తెలియదు, అంత పెద్ద ఇల్లు. అందుకే వాళ్ళు పార్టీస్ పెడతారు. అది ఎప్పుడు తెలుస్తుంది? కంప్లీట్ డబ్బు సంపాదించినాకనే తెలుసు. ఎంత డబ్బు నిర్వచనం ఎట్లా తెలియదు కాబట్టి ₹10 కూడా డబ్బే. నువ్వు లిబరేషన్ ఎక్కడన్నా అవ్వచ్చు డబ్బు విషయంలో. ఓకే. అవసరమైనంత అంబానీ గారికైనా, జిఆర్ స్వామికైనా, మోదీ గారికైనా, నాకైనా రోజుకి అవసరమయ్యే డబ్బు కొంచెమే. ఎవడైనా ₹1,00,000, ₹2,00,000 ఆహారం తింటాడా?
సరే కొంచెం బెస్ట్ మీల్ అనుకో 1500 ఓ స్టార్ హోటల్కి వెళ్తే. ఓ 2 సార్లు తిన్నావు, చలో 3000. రోజుకు 3 సార్లు టీ తాగావు, బెస్ట్ టీ నీ లోఫర్లో తాగావు, దానికో 500, 3500. సరే మంచి పాన్ వేసుకున్నావు, ఓ 50 రూపాయలు. మొత్తం మీద 4000లో ఈవెన్ ప్రధానమంత్రి ఆల్సో లివ్ హ్యాపీలీ. ఓకే. సో మనం స్టైల్ స్టేట్మెంట్ అంటే నేను ఒకటి స్పెషల్గా నేను ఉన్నాను రా బాబు అని చెప్పే ప్రయత్నం లోపల నీవు భోజనం పెట్టడానికి భోజనం సెకండరీ, స్టార్ హోటల్ ప్రైమరీ అయింది, ఓకే, ప్లేట్ ప్రైమరీ అయింది, భోజనం సెకండరీ అయిపోయింది, సెలబ్రిటీస్ ప్రైమరీ అయ్యారు, అత్యంత ఆవశ్యకమైనవి చాలా దూరంగా నెట్టివేయబడ్డాయి. సో అందుకని ఇప్పుడు నేను అసలు నాకు నన్ను ఎవరో చూస్తున్నారన్న స్పృహ నాకు లేదు. ఓకే. అలాగా నేను నగ్నంగా ఏం తిరుగుతలేదు. నాకు ఉన్నారు ప్రపంచంలో ప్రజలు, బట్ ఐఎమ్ నాట్ టేకింగ్ దెమ్ సీరియస్లీ. నేను ఏం చేసినా ఏదో ఒకటి అనుకుంటారు. ఇప్పుడు మీడియాలో చూస్తున్నాం, వీడిని వాడు, నీ తప్పంటే తిట్టుకుంటూ 1000 ఏళ్ళు బతికినా టైంపాస్ అయ్యేంత కంటెంట్ ఉంది. ఓకే. నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. రిఫార్మేషన్ ఇప్పుడు అట్లా రాదు. సమాజంలో మార్పు ఇట్లా తిట్టుకోవడం వల్ల ఎట్లా వస్తుంది? అంటే మీకు ఈ వే ఆఫ్ థాట్స్ థింకింగ్ ఎట్లా అంటే ఏదైనా మా కుక్క వల్ల వచ్చింది. అవునా? నా ఫస్ట్ గురువు మా డాలీ. అవునా? ఆయన శివైక్యం పొందారు. ఓకే. ఎందుకు ఓన్లీ మనుషులే, నా కుక్కలు ఎందుకు పోకూడదు? ఓకే. సో అది నేను చాలా రోజులు మాట్లాడి పుట్టినప్పటి నుంచి అందరం మాట్లాడుతున్నాం. మా కుక్క ఒకసారి నేను ఏదో మా అమ్మతో అందరితో మాట్లాడుతున్నప్పుడు అది నా వైపు ఇట్లా చూసింది. నాకు టక్కున వచ్చిన థాట్ ఏంటంటే, ఎందుకు మాట్లాడుతున్నావురా నువ్వు, సైలెన్స్గా ఉండరాదు. సో ఫస్ట్ టైం నేను మా డాలి పక్కన కూర్చొని అప్పుడు నేను రాసుకున్న ఒక మాట ఏంటంటే, అది కుక్క రూపంలో ఉన్న మనిషి, నేను మనిషి రూపంలో ఉన్న కుక్కను రాసుకున్నాను నేను నా గురించి. అండ్ బోత్ ఆర్ హ్యాపీ. ఓకే. అప్పుడు నేను దాని పక్కన కూర్చుంటే అది ఇప్పుడున్న మానవ జాతిలో చాలామంది కంటే మోర్ స్టేబుల్ బీయింగ్. అది దానికి ఏ వ్యామోహం లేదు. నువ్వు బంగారం పెట్టి దానికి తెలియదు కాబట్టి తీసుకోవట్లేదు అనుకుందాం. తెలిసి తీసుకోకపోవడం అనేది జ్ఞానం. సో అట్లా దాని సమక్షంలో ఫస్ట్ టైం ఐ వాజ్ సైలెంట్ ఫర్ సో మెనీ డేస్. ఓకే. రమణ మహర్షి చెప్పిందే నేను తర్వాత చెప్పాను అందరికీ. మాట్లాడకూడదని కాదు, మాట్లాడడానికి ఏమీ లేదని అర్థమైంది. ఓకే. అంటే మీరు రమణ మహర్షి, ఓషో ఈ వే ఆఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ ఉంది. వాళ్ళ ఫాలోయింగ్, వాళ్ళ మాటలు విని అసలు ఎవరిని ఫాలో కావద్దు. నేను ఒక్కడే ఉన్న భూమి మీద ఊరికి తెలుసుకున్నా, వాళ్ళు కూడా మంచిగా బతికారు. వాళ్ళు ఒక్కొక్కరిని పూలు ఒకరు లేరు. రమణ మహర్షి గోచి పెట్టుకుని ఓషో అద్భుతమైన డ్రెస్ వేసుకుని. ఇప్పుడు నేను ఎవరిని ఫాలో కావాలి? ఓకే. అది అస్తిత్వపు విషయాలే, అవి ఫాలో కాని అవసరం లే. ఓషో తిన్నట్టు నువ్వు తినవు, నువ్వు తిన్నట్టు మీ అమ్మ తిన్నదు, మీ అమ్మ తిన్నట్టు మీ కొడుకు తినడు. ఓకే. కలిసి తింటున్నా, తినడంలో ఎవరు ఎట్లా తింటున్నారో చూసి, నువ్వు ఇప్పుడు ఎడమ పంట కింద నవ్వులుతున్నావా, కుడి పంట కింద నవ్వులుతున్నావా, జర చూపివా, నాకు వీడియో పెట్టవని ఎవడు అడిగాడు. ఎవరన్నా ఇంతమంది కలిసి పడుకుంటారు, మా డాడీలాగా పడుకోవాలి, అది నా జీవితాశయం అని చెప్పి వాడు కూడా లేడు భూమి మీద. ప్రకృతి నియమాలకి అనుసరణ లేదు. అట్లా జ్ఞానము కూడా ప్రకృతి నియమమే కాబట్టి ఎవరిని ఫాలో కాలేడు. అందుకే కృష్ణమూర్తి నెత్తినోరు బాదుకొని చెప్పిండు, డోంట్ ఫాలో మీ. అక్కడ మీ అంటే యూ కెన్ నాట్ ఫాలో ద అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్. సింపుల్, కానీ అర్థం కాలే మనుషులకి. ఫాలో కావద్దని చెప్పిండ్రా, అసలు గ్రేట్ మ్యాన్ అని ఫాలో అవుతారు. ఇంకోటి, ఇప్పుడు దేవుని నమ్ముతారా మీరు? అసలు నమ్మడం నమ్మకపోవడం కాదు విషయం, అదేందో నిర్వచించాలి కదా. ఇప్పుడు యాపిల్ తిన్నావా అని ఒక స్కూల్ పోని పిల్లవాడిని అడుగు, యాపిల్ అంటే ఏంది అని అడుగుతాడు. ఫస్ట్ అదేందో తెలిస్తే కదా. ఇదే క్రిస్టియన్ అడిగితే వాడి దేవుడి డెఫినేషన్ వేరు, ఒక ఇస్లామిక్ స్కాలర్ని అడిగితే అతను వేరే చెప్తాడు, ఒక బుద్ధిస్ట్ ఒక స్కాలర్ ఒకటి చెప్తాడు, ఒక పల్లెటూరులో అమ్మవారిని లేకపోతే బండ్రాయిని పూజించి ఒక ముస్లిం ఒకటి చెప్తుంది. దేవుడు అంటే ఏంది నిర్వచించు ఫస్ట్. నువ్వు ఏ దేవుడు అని నన్ను చెప్పాలనుకుంటున్నావో ఆ దేవుడు ఏందో ఫస్ట్ నువ్వు చెప్పు. అందుకని ఇది చర్చించే అంశం కాదు. ఓకే. ఫస్ట్ నిర్వచించు. సార్వజనీయమైన నిర్వచనం ఎక్కడుంది? కానీ నేను చెప్తాను నిర్వచనం. దేవుడు అంటే మనిషి కాదు. ఓకే. ఇప్పుడు దాదాపు కొన్ని మతాలు పడిపోయాయి. రెండోది, దేవుడు అంటే డిస్క్రిమినేషన్ లేని స్థితి. ఇది ఎట్లా చెప్పొచ్చు? వర్షము ఎలాగైతే పడితే ధనికుల ఇళ్ళ మీద, బీదవాళ్ళ ఇళ్ళ మీద, కుక్క మీద, నక్క మీద, మనిషి మీద పడుతుందో అదే దైవం అంటే. ఒకవేళ నీలో అటువంటి స్థితి అంటే నువ్వు ఏదన్నా ఇస్తే అందరికి వర్షంలా ఇచ్చావు అనుకో, ఆ దైవత్వం నీలో ఉందని ఆ స్థితిలో నిలబడ్డవాడే రమణ మహర్షి. అరటిపండు ఉంటే అన్ని తనకు తిని అందరికి ఇచ్చాడు. ఆస్తులు గీస్తులు ఆయన దగ్గర లేవు.
గాలి ఇవ్వనవసరం లేదు, ఎవరిది వాళ్ళే పీల్చుకుంటారు. అంటే ఇప్పుడు నేను నా నెక్స్ట్ జనరేషన్కి డబ్బులు ఇవ్వాలనుకోవడం ఎందుకు ఇవ్వు, కానీ డబ్బు పట్ల అవగాహన కూడా ఇవ్వు. ఇప్పుడు దీపావళి రోజు బాంబు ఇస్తారు పేల్చడానికి, బాంబు ఇస్తున్నారా, బాంబు ఎట్లా పేల్చాలో కూడా చెప్తున్నారా? కత్తి కిచెన్లో ఇస్తున్నారు, ఎలా కట్ చేయాలో చెప్తున్నారు. కారు ఇస్తున్నావు, ఎలా నడపాలో చెప్తున్నప్పుడు డబ్బు ఎలా ఉపయోగించాలో చెప్పు. ఒకవేళ వాడికి ఇప్పుడు కారు ఎంత ట్రై చేసినా రాలేదు, వాడికి కారు ఇవ్వంగా. డబ్బు అర్థం కాని డబ్బు ఇవ్వకూడదు. మోస్ట్ డేంజరస్ థింగ్ ఇన్ ద వరల్డ్ అనమాట మనీ. అంతే కదా. మనీ ఈజ్ నాట్ హనీ. ఎవడైనా నాకడానికి. సో అయితే మనీ సంపాదించడం అనేది లిమిటేషన్ లేదు, మనీకి లేదు కాబట్టి స్ట్రగుల్ ఉంది. నేనేమంటా సింపుల్ బైఫర్కేషన్ ఇప్పుడు నేను పాటిస్తున్నది నిజంగా అర్థమైతే నువ్వు చాలా హాయిగా బతకొచ్చు. ఏది ఏమైనా నీకు కొంత మనీ అవసరం, అది ఫస్ట్ ఫిగర్ అవుట్ చేయి. రోజుకి ఎంత నేను చెప్తున్నా, నాకు రోజుకి వ్యక్తిగతంగా నా బిడ్డ, మా అమ్మ, నా వైఫ్ తీసేద్దాం, వ్యక్తిగతంగా నాకు 150 నుంచి 200 మస్తు. అంటే నేనే వంట చేసుకుంటా కాబట్టి, బికాజ్ నేను మనీ వేస్ట్ చేయను. ఓకే, పక్కనే రెస్టారెంట్ ఉందా, నేను పోను. ఎప్పుడన్నా నెలకు 2 నెలలకు సరదా కోసం పోతాం మేము. నిజానికి ఫుడ్ ఎంజాయ్ చేయడానికి ఎప్పుడు పోం, బాగుంటే ఓకే, జస్ట్ అంబియన్స్ చేంజ్ కోసం అట్లా. సో ఇప్పుడు నేను అనుకో నాకు 200 చాలా ఎక్కువ, ఫుడ్ కోసం చెప్తున్నా. తర్వాత పెట్రోల్ వాడి పెట్రోల్కి 100 వేసుకో, తర్వాత వైఫై కోసం ఒక 50 రూపాయలు వేసుకో, తర్వాత ఫోన్కి ఒక 50 రూపాయలు వేసుకో ఎవ్రీడే. ఓవరాల్గా 500 సరిపోతాయి నాకు. 500 ఇంటూ 30 రోజులు అంటే 15,000 రూపాయలు. సో ఫస్ట్ 15,000 రూపాయలు ఎర్న్ చేస్తే సరిపోయింది లిబరేట్గా. ఓకే, నీ అవసరం ఇంకా నేనేంట, నీ అవసరం ఇంకా తగ్గించగలిగి తగ్గించు. చిన్న ఇంట్లో ఉండు, ఇల్లు పెద్దది ఉండకూడదు, మనసు పెద్దది ఉండాలి. ఓకే, చాలామందికి పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి, కుర్చా మనసులు ఉన్నాయి. కొందరికి అసలు ఇల్లే లేదు, ఎంత విశాల తత్వం ఉంది అసలు ఆకాశం. మీరు అన్నట్టు ఇప్పుడు నేను ఆలోచించి ఒక చిన్న ఇంట్లో ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంచెం చిన్న చూపు చూస్తారు, వాళ్ళని ఇజ్రాయెల్ పంపించేసి. నేను ఇంత ఫస్ట్ కాన్వర్జేషన్ స్టార్ట్ చేసింది అక్కడ. వేరే వాళ్ళ దృష్టిలో నువ్వు ఎట్లా కనబడాలని నువ్వు అనుకున్నంతసేపు నీకు ప్రశాంతత లేదు, అది బాత్ ఖతం హోగా. ఇంకా దానికి ఎండ్ లేదు. ఇంకా నేను అంటున్నది వేరే వాళ్ళు నువ్వు ఏం చేసినావు, నువ్వు బంగారం ఇస్తే తులమే ఇచ్చిండు, 10 తులాలు ఇచ్చావు అనుకో, అడిగిన తర్వాత ఇచ్చిండాయా, తర్వాత ఇచ్చావు అందరి తర్వాత ఇచ్చి నాకు లాస్ట్కి ఇచ్చిండు, తర్వాత ఇచ్చిండు కానీ మళ్ళీ నేనే పోయి కొలుచుకొచ్చుకోవాలి, నేనే నగలు చేయించుకున్నా అనేటోడు ఎప్పుడు అంటాడు? నువ్వు రాజుని చేసినా సరే కుర్చీ ఎంత బాగాలేదు అంటాడు వాడు. నేను అంటున్నా అనేవాడు నువ్వు వాడికి తల మీద కిరీటం పెట్టు, రాజ్యం రాసి, దాని గురించి తప్పకుండా ఏదో రోజు నీ మీద కోపం వస్తుంది. రిస్ఎనామిక్స్లో మనీని అంటే డైవర్సిఫికేషన్ చేయాలి, డబల్ చేయాలి, అలాంటివి ఏమైనా ఉంటాయి? అంటే అన్నీ చేయి. నేను చెప్పింది 2 విషయాలు మధ్యలో ఆపేసినాం మనం. 15,000 నీకు కావాలి, ఫస్ట్ దాని మీద సంపాదించు, ఫస్ట్ ప్రిన్సిపల్. రెండోది ఇదే 15,000ని 15 గంటల్లో సంపాదించడానికి ఆలోచించు ఫస్ట్, ఇది సెకండ్ ప్రిన్సిపల్. ఇది అయిపోయిందా? ఎప్పుడైతే 15,000 ఫస్ట్లో నెల రోజుల్లో సంపాదించావు, ఇప్పుడు 15,000 15 రోజుల్లో సంపాదించావు. ఆ నెలలో 15,000 నువ్వు 6 గంటల్లో 7 గంటల్లో 15 గంటల్లో సంపాదించే ఒక ప్రజ్ఞ ఉదయించింది. ఏం చేస్తావు అనేది ఫిగర్ ఇట్ అవుట్. కేసులు కాకుండా, ఎక్స్టార్షన్ లేకుండా, మోసాలు చేయకుండా, కత్తి పెట్టి రాత్రి కూడా బెదిరిస్తే వస్తే అట్లా కాదు, జెన్యున్గానే. ఇప్పుడు 15,000 వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు నీకు రోజుకు ఒక 3 రోజుల్లో 15,000 సంపాదించగలుగుతున్నావు. ఇప్పుడు నీకు ఎన్ని రోజులు ఖాళీ ఉంది? 27 డేస్ ఖాళీ ఉంది. ఈ 27 డేస్లో 1 కోటి రూపాయలు కాదు 50 కోట్లు సంపాదించిన లక్ష్యం పెట్టుకో, ఎవడొద్దు అన్నట్టు. సో 50 కోట్లు వచ్చినా నువ్వు బతికేది 15,000 తోటి. 50 కోట్లు వచ్చినాయని చెప్పి 200 భోజనాన్ని 6,000 భోజనం చేయకుండా మళ్ళీ కరప్షన్ స్టార్ట్ అయింది. మీరు చెప్తుంటే 1 కోటి రూపాయలు చాలా ఈజీ. నేను నా లైఫ్లో అంతులేని సంపద సంపాదిస్తాను. కుక్కలకి, నెమళ్ళకి, అందరికి ఆహారం పెడతాను. ఆల్రెడీ స్టార్ట్ చేస్తా, విరిస్తూ 2 ఆవులు తెచ్చుకుంటున్నాను. ఇప్పుడు నా కెపాసిటీ ఉంది. నేను కొంత బ్యాంకులో డబ్బు వేసి ఫిక్స్డ్ చేశాను, 10,000 వస్తుంది. ఆ 10,000 నాకు అక్కర్లే, నేను గోవులకు ఆహారం కోసం ఫిక్స్ చేసిన. అంటే మళ్ళీ మీరు అదే చాలామంది డబ్బులకు ఎందుకు ఇంత సంపాదించిన తెలియక నిర్వచించాలి కదా, ఏదైనా నిర్వచించాలి. ఇప్పుడు ఊరు వెళ్తున్నాం పద అన్న తర్వాత మీరేమంటారు? ఫస్ట్ ఎట్లా వెళ్తాయి, ఏ ఊరు అని అడుగుతారు. ఓకే, ఉదాహరణకి నేను కెనడా అన్నాను,
మీ హోల్ ప్లాన్ మారిపోతుంది. కెనడా అని చెప్పి నువ్వు ఇప్పుడు రానంటావు అంటావు కదా. అవును. డబ్బు అంటే ఎందుకు చెప్పు. నీ దృష్టిలో డబ్బు అంటే ఏమిటి నిర్వచించకుండా ఆనందం లేదు, ఇంపాసిబుల్ అది. నేను 100% నిర్వచించగా, అందుకే నేను బుక్ రాస్తా రీసనామిక్స్ చిన్నది. అసలు ధనికులతో సహా బీదవాళ్లతో సహా ప్రపంచంలో డబ్బు అవసరమైన ప్రతి ఒక్కడు తొందరగా లిబరేట్ అవ్వచ్చు. ఫస్ట్ యూ లిబరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ మనీ. ఎందుకంటే మనిషి సృష్టించిందే డబ్బు, కానీ ఆ డబ్బు మనిషిని ఒక ఆట ఆడిస్తుంది. నాకు తెలిసిన బాగా మిత్రుడు ఎప్పుడో లాంగ్ బ్యాక్ 1,00,000 రూపాయలకు 7 ఎకరాలు కొన్నాడు. 9 ఎకరాలు మర్చిపోయాడు. పెళ్ళయింది, పిల్లయ్యారు. హఠాత్తుగా ఈ రియల్ ఎస్టేట్ బూమింగ్ వచ్చి ఒక్కొక్క ఎకరం ₹1,00,00,000 సేల్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, 7 కోట్లు వస్తుంది కదా, బ్యాంకులో వేసుకుంటే 30% నువ్వు బ్యాంక్స్కి ట్యాక్స్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి 30%? అవి పైసలు నావి. వచ్చింది స్వార్థం. నిజానికి గౌరవప్రదంగా ₹100 ₹30 బ్యాంక్కి ఇస్తే అంతా వైట్ మనీగా మారుతుంది. నువ్వు 70,000 ఎంజాయ్ చేయొచ్చు, ₹70 ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకు ఇవ్వాలి? బ్యాంక్ ఇయ్యను నేను అంటే మొత్తం క్యాష్ ఇస్తాము. నేను మళ్ళీ ఇంకో చోట పొలాలు గిలాలు కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ పెడతా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఒక 3 కోట్ల హార్డ్ క్యాష్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఇంట్లో పెట్టిన తర్వాత ఇంట్లో మంచం కింద పెట్టిండు. బంధువులను రాణిస్తలేడు, ఫ్రెండ్స్ని రాణిస్తలేడు. ఇప్పుడు మనీ వాడి మీద ఎక్కి స్వారీ చేస్తుంది. ఇప్పుడు భార్యను కూడా నమ్ముతలేడు. రాత్రిపూట ఆ మంచం దగ్గరనే వండుకుంటున్నాడు. మెల్లమెల్లగా ఒక 2-3 వీక్స్ అయిన తర్వాత నిద్ర బీకింది, తింటలేడు. శబ్దం వస్తే పోయి చూసుకుంటున్నాడు. అట్లా బ్యాంకు అంత డబ్బు తీసుకుపోవాలంటే భయం. తెచ్చి పులిని ఇంట్లో పెట్టుకున్నట్టు అయింది వాడి పరిస్థితి. తర్వాత హైదరాబాద్ వచ్చిండు. సైక్రియాట్రిస్ట్ దగ్గరికి పోయి 50,000 పెట్టి వైద్యం చేయించుకున్నాడు. స్టిల్ ద ప్రాబ్లమ్ ఈజ్ దేర్. ఏం చేయాలో చెప్పురా అంటే నేను అన్న 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పెట్టింది 1,00,000, దానికి నీకు ప్రపంచం 7 కోట్లు ఇచ్చింది. అసలు కృతజ్ఞత లేని మనిషిరా నువ్వు. అసలు నువ్వు ఆ నేల ఎక్కడుంది? ఒక రాష్ట్రంలో ఉంది. ఆ రాష్ట్రంలో బ్యాంక్ ఉంది. ఆ వ్యవస్థకు నువ్వు డబ్బులు కట్టాలి కదా. యూ హ్యావ్ టు పే సమ్ ట్యాక్స్. అప్పుడు నువ్వు హాయిగా ఉంటుంది నీకు. లేదా డబ్బు తీసి తగలబెట్టి. ఫ్రాంక్లీ స్పీకింగ్ అసలు డబ్బును ముట్టుకునే అర్హత నీకు లేదు. సుడి బాగుండి నీకు 7 కోట్లు వచ్చాయి, నువ్వే మినిస్టర్ అయితే నువ్వు చాలా పెద్ద కరప్ట్ ఆఫీసర్ అవుతావు. సో అందుకే దార్శనికులు చెప్పిన ఎవడికైతే ఏ వ్యామోహం లేదు, ఎవడు సర్వసంగ పరిత్యాగో వాడిని ఆర్థిక శాఖ మంత్రిని చేయాలి, వాళ్ళని మినిస్టర్స్ని చేయాలి. ఎవడైతే జస్ట్ ఒక పూట భోజనం చేసి ఏకభుక్తము చేసి సిన్సియర్గా పనిచేస్తాడో అట్లాంటి ఒక సన్యాసి సాధువు, లేకపోతే ఒక మహాపురుషుడు, లేకపోతే ఒక పరమహంస మన అధికారులు అయినప్పుడు అసలు కరప్షన్ జరగదు. ఎగ్జాంపుల్ మనకు పేర్లు అనవసరం. ఇప్పుడు అంటే మీకు ఇన్ని చెప్తున్న పాలిటిక్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. నేను నాకు అన్నీ తెలుసు, కానీ కొన్ని నాకు రిలవెంట్. నేను ఎక్కువ అందరితో మాట్లాడను. అంటే అన్నీ మాట్లాడకూడదు, కొన్ని తెలుసుకోవాలి. నాకు ఎంతవరకు అవసరం అంతవరకు తెలుసుకుంటాను. ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద వరల్డ్ పాలిటిక్స్ అండ్ నేషనల్ పాలిటిక్స్. ఐ డోంట్ లైక్ లోకల్ పాలిటిక్స్ అండ్ ఐ రియల్లీ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ రీజనల్ పాలిటిక్స్. ఓకే, ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ పొలిటీషియన్. ఫస్ట్ స్టేట్మెంట్ అది. వేరే వాడి గురించి ఆలోచించే వాళ్ళందరూ పొలిటీషియన్స్. ఇప్పుడు సిస్టమ్ ఎలా ఉందన్న? ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మంచిగా ఉంది. మంచిది. ఎప్పుడు సిస్టమ్ ఇట్లే ఉంటుంది. ఓకే, ఇప్పుడు సిస్టమ్ చాలా దూరం వదిలే. ఇంట్లో 5 మంది ఉన్నారు, సిస్టమ్ ఎట్లుంది? అయ్యే మాట కొడుకినాడు, కొడుకు మాట తల్లి వినదు. సేమ్ అదే లార్జ్ స్కేల్లో మన రాష్ట్రం అంతే. ముఖ్యమంత్రి చెప్పింది మనీ విషయంలో నేను చెప్పేది, మనీ విషయంలో కరెక్టే ఉంది. ఓకే, సిస్టమ్కి సంబంధించిన ఎకానమీ వేరే, ఎకనామిక్స్ ఈజ్ డిఫరెంట్. పర్సనల్ ఇప్పుడు ఉదాహరణకి ప్రపంచం అంతా మన భారతదేశాన్ని 3rd లార్జెస్ట్ ఎకానమీ చేసింది అనుకుందాం, అయినా నీ పరిస్థితి ఏం మారదు. ఓకే, డబ్బు ప్రపంచం దృష్టిలో ఒక హోదా. అంటే నేను అది ఎందుకు అడిగినా అంటే కొంతమంది చాలామంది అంటే ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్, ఈ సిస్టమ్ వల్లనే కొంచెం నేను ఇంకా ఎక్కువ సంపాదించలేకపోయాను, ఇంకా సెటిల్ నేను అంటుంది చెప్పినా కదా, 2 భాగాలు చేసుకో. నీకు ఎంత అవసరమో అది నీ మనసు శాంతికి. ఈ లైఫ్ అంతా దానికే స్టిక్ అయి ఉండు. నేనేమంటే రీసనామిక్స్లో మరొక సూత్రం, ఈరోజు నీకు ₹1,00,000 వచ్చింది, అయినా సరే నువ్వు రేపు 500 సంపాదించు. ఓకే, ఎవ్రీడే యూ షుడ్ వర్క్. నీ బ్రెడ్ అండ్ బటర్ ప్రతిరోజు సంపాదించుకో. బీ లైక్ ఏ బెగ్గర్, బీ లైక్ ఏ డాగ్. ఒక పులి ఏం చేస్తుంది, ఆ రోజు ఆహారాన్ని తను పోయి సంపాదించుకుంటుంది. అందుకే అవి
ప్రకృతితో అనుసంధానమై సజీవంగా ఉంటాయి. మనిషి ఎందుకు డెడ్ అయిపోయాడంటే 50 ఏళ్ళు తిన్నా తరగని ఆస్తుంది, చచ్చిపోయింది వాడు అయిపోయి. వాడు మెల్లగా వీక్నెస్లోకి ఎంటర్ అవుతాడు. మెల్లగా వాడు ఎలాగో తినే ఆహారం ఉంది, నౌకర్లు చాకర్లు ఉన్నారు, వాడు అన్క్రియేటివ్గా మారిపోయి వాడు ఏం చేయాలి, లైఫ్ అంతా కొట్లాడాలి. ఓకే. వాడు వ్యక్తిగతంగా ఏ క్రియేటివ్ పని చేయట్లే. వాడు ఏం చేయాలి, ఇప్పుడు గాసిపింగే వాడికి ఏకైక ఆధారం. సినిమా చూడాలి, వాడి గురించి వీడి గురించి మాట్లాడాలి, కారు వేసుకుని అటు ఇటు తిరగాలి, తాగాలి, పబ్బులు. నేను దానికి అగెనెస్ట్ అనట్లే. నీకు రోజంతా పని పెట్టుకో, ప్రకృతి నియమం అది. ఆ ఎదురుగా కనిపిస్తున్న చెట్టు చూస్తుంటేనే కాయలు ఇస్తుంది, అక్కడి నుంచి పూలు ఇస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి వాడిపోతుంది, మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి, కొంచెం ఈ సంవత్సరం అయ్యేలోపు 2 ఫీట్లు పెరుగుతుంది. ఎందుకు? ఫస్ట్ ఉన్నట్టుండి 50 ఏళ్ళు ఉంటే అయిపోతుంది. గాలి రావడానికి ఎందుకు పెరగాలి? అది ప్రకృతిలోనే ఒక కదలిక ఉంది. మీరు ఈ కాన్వర్జేషన్ అయిపోయేలోపు మీది ఏదో కణము ఎంతో కొంత మార్పు చెందే ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒక 1 అవర్ ఏజ్ పెరిగారు ఈ కాన్వర్జేషన్ అయిపోయేలోపు. మరి మన ఇంటెలిజెన్స్ ఎక్కడ పోయింది? ఓకే. మనం లైఫ్ని చాలా లిమిటెడ్ పర్స్పెక్టివ్లో చూసి సఫర్ అవుతున్నాం. లార్జ్ పర్స్పెక్టివ్లో చూస్తే ప్రకృతి నియమం, నువ్వు రోజు పని చేయి, ప్రకృతి నియమం నిష్కామంగా చేయి, ప్రకృతి నియమం ఎవరి నుంచి ఆశించకు, ప్రకృతి నియమం దేంతో నువ్వు పోల్చుకోకు, ప్రకృతి నియమం నీలో ఉన్న సర్వశక్తిని ఒక ఫ్లవర్గా తీసుకురా, నీలో ఉన్న సర్వశక్తిని ఒక కాయగా తీసుకురా అని చెప్తుంది. అది మనిషే వాడుకున్న సర్వశక్తిని పక్కన దమా ఖరాబ్ చేయడానికి ఉపయోగిస్తున్నాడు. నేను అందులో లేను. ఐఎమ్ మోర్ బిలాంగ్ టు ద నేచర్ రాదర్ దాన్ ద వరల్డ్. నేను ప్రపంచంలో ఉంటున్నాను. నేను అందుకే రాసుకున్న ప్రపంచం నా అద్దె ఇల్లు, ప్రకృతి నా నిజమైన ఇల్లు. నాకు అవకాశం లేదు, కానీ ఇది బండ మీద కూర్చొని మాట్లాడుకుంటే నాకు ఇష్టం లేదు. మట్టిలో కూర్చోవాలి, హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ. నేను అన్నది అలాగని ఓన్లీ ఆడుకోమన్నట్లే, అదే మట్టి మీద మనం పనిచేద్దాం. ఓ గొప్ప సమాజ నిర్మాణానికి మనం అంతా కలిసి వ్యవసాయం చేయాలి. ఎవరికి సాధ్యమైంది మట్టిలో కూర్చొని పుస్తకం రాయి, గాలి పీల్చుకో, ఏసీ కాసేపు పక్కన పెట్టు, కరెంట్ సేవ్ అవుతుంది. నీ వంట నువ్వే వండుకొని తిను. ఇప్పుడు నీ ఇంట్లో కూరగాయలు పండాయి, ఒక చిన్న గిన్నె పెట్టి బయట బోర్డు పెట్టు, మా ఇంట్లో పండిన కూరగాయలతో ఇంత అన్నము పప్పుచారే ఉంటుంది, 20 రూపాయలే మీల్, ఎవరైనా వచ్చి తినొచ్చు. నేను చేస్తాను త్వరలో. నాకు వంట ప్లాన్ చేస్తున్నాం. అట్లా వస్తే అది ఓన్లీ పెట్టి మళ్ళీ ఆర్గానిక్ వెజిటబుల్స్ని ఎక్కువ అమ్మడానికి కాదు. ఏం చేసుకుంటుంది, ఎత్తి కొట్టుకుంటావు డబ్బు. మనం పనిచేయడం వల్ల వచ్చే గౌరవం, వచ్చే డబ్బు చాలు. ప్రతి దాంట్లో డబ్బు 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 అయిపోయి ఏంది ఇది? సరే, నేను బీదవాడిగానే మరణిస్తాను. ఐ డిసైడెడ్. చలో, ఓకే, నో ప్రాబ్లం, క్యా వర్క్ పడతా. ఇప్పుడు రిసనామిక్స్లో మనకు వే ఆఫ్ ఎర్నింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ ఫస్ట్ ఇన్హిబిషన్, సిగ్గు వదిలేయి. ఈరోజు నీకు డబ్బు కావాలి, కొంచెం టీ తయారు చేసుకొని దాంట్లో వేసుకొని రోడ్డు మీద పోయి అమ్మిరా. ఓకే. నీ బంధువుల పెళ్ళిలో పోయి నువ్వు ఛాయ్ అమ్మి రావాలి. అంత ఓపెన్ మైండ్ ఉండాలి. నేను అమ్ముతా, ఐఎమ్ రెడీ. నాకు అవకాశం రాలే, నేను చేశాను, రోడ్డు మీద అన్ని పనులు చేశాను. అంటే వే ఆఫ్ థాట్ థింకింగ్ రావాలంటే ఇలా మనం నువ్వు ఇన్హిబిషన్ అంటే సిగ్గు, వేరే వాడు ఏమనుకుంటాడు అనేదే చంపుతుంది మనల్ని. పని అందరు చేయగలుగుతాడు, ఎవరు లేకపోతే ఎట్లాగానే ఉంటున్నాడు. అక్కడి నుంచి బామ్మడిది రాగానే వాడు పెడుతున్నాడు, అమ్మ ఇజ్జత్ పోతుంది, ఊరికి పోతే వాడేం చెప్తున్నాడు. అరే చెప్పుకొని అవకాశమే. నువ్వేమన్నా మర్డర్లు చేస్తున్నావా, మానభంగాలు చేస్తున్నావా, ఎక్స్టార్షన్ చేస్తున్నావా, లేకపోతే కరప్షన్ చేస్తున్నావా? నీకు నచ్చిన పని చేసుకుంటున్నావు. అన్ని పనులు గౌరవప్రదమైనవే కాదనుకో, నువ్వు వేరేవాడు పెట్టి టీ ఎందుకు తాగుతున్నావు? అంటే ఒక గౌరవప్రదంగా పనిని చేసే వ్యక్తి దగ్గర టీ ఎట్లా తాగుతావు? క్వశ్చన్ కదా. ఇప్పుడు వండడం మామూలు సాదాసీదా పని. అమ్మ వండే ఫుడ్ ఎట్లా తింటావు? దొంగ నా కొడుకాను. ఆ పని మీద రెస్పెక్ట్ లేనప్పుడు ఎట్లా తింటావు నువ్వు అసలు? ఇప్పుడు నేను వండుతా, మా ఇద్దరి మధ్యన ఎంత హెల్తీ కాన్వర్జేషన్ ఉంది. పప్పా నేను రేపటి నుంచి కర్రీ చేస్తాను, నువ్వు అన్నం చేస్తావా? రైట్ అనుకున్నావు, అయిపోయింది. అన్ని పనులు గౌరవప్రదమైనవి. ఫస్ట్ అది తెలుసుకోకుండా జీవితంలో ఏ క్రాంతి రాదు, ఏ కాంతి రాదు. ఇప్పుడు డబ్బు విషయంలో ఫ్యామిలీతో ఏ విధమైన అంటే మీటింగ్స్ ఉండాలి? బీ ఆనెస్ట్ విత్ ద ఫ్యామిలీ. ఫస్ట్ థింగ్, నీ యొక్క ఆర్థిక పరిస్థితిని పిల్లలకి ఓపెన్గా చెప్పు. దానికి రిసనామిక్స్లో చాలా ఉంటాయి వేరియేషన్స్. సినిమాకి వెళ్ళాలి డాడీ, అరే నా ఆర్థిక పరిస్థితి మల్టీప్లెక్స్లో సినిమా చూడడానికి పనికిరాదు. ఓకే, మనం అదే పాప్కార్న్ తెచ్చుకుని ఇంట్లో చూద్దాం. తద్వారా నాకు డబ్బు సేవ్ అవుతుంది, ఆ డబ్బుని మీ చదువుకు ఉపయోగిస్తా. ఇది ఆనెస్ట్ ఆన్సర్. కానీ పిల్లలకు నచ్చదు. మా డాడీ వేస్ట్, ఇంకో తండ్రి గడుపున పుట్టిన బాగుండనే దుర్మార్గులు ఉన్న ప్రపంచం ఇది. అప్పుడు ఏం చెయ్యి, సరే మీరు సినిమా చూడాలనుకుంటున్నారు కాబట్టి నేను థియేటర్ బయట ఉంటా. బ్రూటల్గా ఆనెస్ట్ ఉండు.
ఏదో రోజు అర్థం చేసి ఫస్ట్ చాలా కోపం వస్తుంది ఆనెస్ట్గా ఉన్న వాళ్ళ మీద. రాను రాను అసలు మా డాడీ ఎంత ప్రాక్టికల్ అంటే ఇప్పుడు తెలుస్తుంది ఆయన ఎంత గొప్పవాడు. ఓకే. మిగతా వాళ్ళందరూ అబద్ధాలు చెప్పి అప్పులు గిప్పులు నెత్తికి రుద్దిపోయారు. మా డాడీ ఫస్ట్ నుంచి ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ ఇచ్చాడు. తర్వాత ఇంట్లో నీకు ఒక 10,000 వస్తున్నాయి ఎగ్జాంపుల్, పిల్లలకే ఇచ్చి ఇది సరుకుల లిస్టు, ఈ 10,000లో ఈ సరుకులు సినిమాలు ఎట్లా అరేంజ్ చేస్తారో చేయండి రా మీరు. భార్య అన్నది ఏమంటే డబ్బు సరిపోవట్లేదు, సంపాదిద్దాం, మళ్ళీ సీరియల్ ఆపేయి, కూర్చొని మరి పని చేసుకుందాం, ఒకప్పటికంటే గొప్ప అవకాశాలు ఉన్నాయి. ఇస్తరాకులు కుడతావా, నువ్వు పచ్చళ్ళు పెట్టు, నేను అమ్ముతా రోడ్ల మీద సాయంత్రం పూట ఒక 2 hours. నువ్వేమి చేయకుండా బరాబర్ ఇంట్లో కూర్చొని డబ్బులు కావాలంటే కుదరదు. నాకు సాధ్యమైంది ఈ 10,000 నెలకి, నా బత్తి ఆరిపోయింది ఇక్కడితోనే. నువ్వేమైనా చేస్తావా? కలిసి చేద్దాం, అప్పుడు ఎక్కువ డబ్బు వస్తుంది. లేదా ఉన్న డబ్బుతో నోరు మూసుకొని తిని హాయిగా ఉందాం. ఆనెస్ట్గా చెప్తే ఖచ్చితంగా గొడవలు అవుతాయి, కానీ మార్గం దొరుకుతుంది. మోసం చేస్తే ఏ గొడవలు కావు, మంచిగా ఉంటుంది, కానీ జీవితం సంకన అయిపోతుంది. ఆనెస్ట్గా చెప్తే మీరు అన్నట్టు గొడవలే అవుతాయి. గొడవలకు ద్వారం ఓపెన్ చేయమంటే నేను ఎవ్రీ 3-4 డేస్కి కొత్త టైం చేసి గొడవలు చేసి మొత్తం లాస్ట్కి అర్థం కావాలి. గొడవలు సరదాగా పెట్టుకోవాలి. అసలు మనం విషయం గురించి మాట్లాడుకుంటున్నాం, వ్యక్తిగతం ఏమీ లేదన్న స్పృహ కలిగే వరకు గొడవ పడాల్సిందే. నేను చేస్తా అది. ఇంతకుముందు గొడవలు అంటే ఓకే, ఇప్పుడు గొడవలు అయి చంపేస్తున్నారు. అందరు చంపర్లే, రేషియో అంటే చాలా మినిమల్. ఇప్పుడు బస్ యాక్సిడెంట్, ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది మొన్న, కూలిపోయింది అంటే ఇంకా ఫ్లైట్ మొత్తం ఎక్కకుండా పోతారా? ఫ్లైట్ యాక్సిడెంట్ అనేది చదువుకుంటుంది, బోర్డింగ్ ఎక్కిన వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ ఫ్లైట్లో. ఇప్పుడు అంటే ఎప్పుడైనా సరే రేషియో చూడాలి. మనం ఇప్పుడు ఒక టీచరు రేప్ చేశాడు ఒక స్టూడెంట్ని, అందులో స్కూల్ వ్యవస్థ రాంగా అట్లెట్లయితుంది? అట్లనే దీనికి సేమ్ వాయిస్ వర్స. ఒకటి తాగి కోటీశ్వరుడు అయ్యిండు, తాగమని కాదు, విచక్షణ కావాలి. ఓకే, నాకు విచక్షణ ఉంది, నేను పేపర్లో వచ్చి చూస్తా. బట్ నా చుట్టుపక్కల సమాజంలో ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎ రేపిస్ట్. నేను నా చుట్టూ సమాజం, నేను ఎప్పుడు మర్డర్ చేసిన వాడిని నేను ఎప్పుడు చూడలే, పేపర్లో చదివా, నేను చూడలే. భూములు కబ్జా చేసేవాళ్ళని చూసా, నేను అబద్ధాలు చెప్పేవాళ్ళని చూసా, అనవసరంగా సమయం వృధా చేసేవాళ్ళని రోజు చూస్తున్నా. ఓకే, పక్క వాళ్ళ మీద ఆ దృష్టి పెట్టి దమా ఖరాబ్ చేసుకునే వాళ్ళని చూస్తున్నా. అసలు వాళ్ళ పని తప్ప అన్ని పనుల మీద ఇంట్రెస్ట్ అట్లాంటి వాళ్ళని రోజు చూస్తున్నా. అట్లా ఇంకోటి నాలాగా హాయిగా ఉండేవాడు నేను ఎప్పుడు చూడలేదు. ఓకే. అయితే ఇప్పుడు కొన్ని తమ్ రూల్స్ ఉంటాయన్నా, ఒక 100 రూపీస్ సంపాదిస్తే 70 ఫర్ అంటే ఎక్స్పెన్సివ్ కోసము, 30 రూపీస్ సేవింగ్స్ కోసం, ఒక 10 రూపీస్ ఇట్లా మన రిసనామిక్స్లో అలాంటివి ఏమైనా ఉన్నాయి? 100% ఉన్నాయి. ఓకే, కానీ అది వ్యక్తి నిర్ణయించుకోవాలంట. నేను ఇప్పుడు రీసానామిక్స్ అన్నది ఒక వ్యక్తికి డబ్బుకి ఉన్న ఒక ప్రత్యక్ష సంబంధం, అది సమాజానికి సంబంధం లేదు. ఎట్లయితే ట్యాబ్లెట్ వ్యక్తిగతమో, డబ్బు పట్ల అవగాహన కూడా వ్యక్తిగతమే. భార్య అవగాహన, భర్త అవగాహన ఒకటి ఉండాలని లేదు. ఇప్పుడు భర్తకి రెస్టారెంట్లో తినడం ఇంపార్టెంట్ అయితే, భార్య ఏం తిండి, దిక్కుమాలిన తిండి ఇంట్లో చేసుకుందాం కదా అని ఆమె పోరాడుతుంది. కానీ ఆమె 10,000 చీర కడితేనే పెళ్ళి అని ఆమె ఫిక్స్ అయింది. సో భర్త 100 రూపాయల చీర కడుకుని ఆమెకు నచ్చదు. సో వ్యత్యాసాలు ఉంటాయి. నేను అంటుంది అసలు డబ్బు దేనికో తెలిస్తే మిగతాదంతా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, అట్లా. సో ఎంత సంపాదిస్తావు ఎంత అంటే అసలు ఏం మిగిలియకు, ఏమవుతుంది? అందరు మిగిలిచ్చేదంతా ఇల్లు కట్టుకుందామని, లేకపోతే హఠాత్తుగా హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్, హార్ట్ అటాక్ మొత్తం నాకు తెలిసిన ఒక వ్యక్తి 5 లక్షలు కూడబెడితే హార్ట్ అటాక్ సరిపోతాయంట ఆపరేషన్ కానీ మొత్తం కూడబెట్టి ఒక అర్ధరాత్రి పెళ్ళికో ఎక్కడికో పోయి అక్కడ చచ్చిండు. అక్కడ ఫోన్ సిగ్నల్ లేదు, ఏం లేదు. 5 లక్షలు అయితే ఉపయోగపడలే కదా. మన కళ్ళ ముందే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బాయ్, సూపర్ స్టార్ కృష్ణ బాయ్, రీసెంట్గా ధర్మేంద్ర బాయ్, రాజేష్ ఖన్నా బాయ్, వాళ్ళ దగ్గర డబ్బు లేదా? ఓకే, డబ్బు కాపాడదు, డబ్బు ఉపయోగపడుతుంది, కాపాడదు. రెండోది, ఏ డబ్బు లేదు, కరెక్ట్ కార్ దగ్గర పడ్డావు నువ్వు, ఆ కారు వాడు కోటీశ్వరుడు అయితే వాడి డబ్బు నీ డబ్బు అయిపోతుంది, వాడు కాపాడుతాడు. సో నో బడీ నోస్. అందుకని మనం కాన్షియస్గా ఉన్నంత వరకు డబ్బు ఏందో ఆలోచిద్దాం. ఆ లాస్ట్ మూమెంట్ మనకు తెలియదు. అంటే మీ దాంట్లో కొంచెం క్లారిటీ మిస్ అయింది, అంటే నాకు మిస్ అయింది. మళ్ళీ చెప్దాం, మనీ అనేది అవసరమా లేదా అనేది 100% అవసరం. ఓకే, అసలు నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది, నేను ఆచరిస్తున్నది, ప్రకృతి పరంగా శ్వాస ఎంత ఇంపార్టెంటో ప్రపంచంలో డబ్బు అంత ఇంపార్టెంట్. బుద్ధి లేకపోయినా బతకొచ్చు, జ్ఞానం లేకపోయినా బతకొచ్చు, ప్రశాంతత లేకపోయినా బతకొచ్చు, అందం లేకపోయినా డబ్బు లేకపోతే బతకలేవు. నువ్వు ఏది ముట్టుకున్నా డబ్బే. బండ డబ్బు, వైలిన్ డబ్బు, నా పంచ డబ్బు, నా కుర్తా డబ్బు, ఈ ఫెవికల్ డబ్బు, నీ మైక్ డబ్బు, నీ అద్దాల డబ్బు, అసలు మొత్తం డబ్బే ఉంది. అందుకే లెట్ us అండర్స్టాండ్ ఇట్.
ఇప్పుడు గాలి ఉంది కదా అని డబ్బాలకు నింపి పెట్టుకో. నీ లంగ్స్ బాగుంటే శ్వాస మంచిగా ఆడుతుంది, నీ మెదడు బాగుంటే డబ్బు అర్థమవుతుంది. ఓకే. అందుకని డబ్బు చాలా ఇంపార్టెంట్ నా లైఫ్లో. నేనేం సర్వసంగ పరిత్యాగిని కాదు, లేకపోతే కుహన సిద్ధాంతిని కాదు. డబ్బుదే ఉంది అట్లాంటి వాళ్ళందరూ నేను వదిలేసిన వేస్ట్ ఫెలోస్ వాళ్ళు. దే ఆర్ ఇంప్రాక్టికల్. ఇంకా డబ్బు గురించి రీసనామిక్స్లో టాపిక్ ఉంటుంది. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి డబ్బు లేకుండా నేను బతుకుతున్నా అంటే ఇంకొకసారి ఆ మాట అంటే మెడబట్టి బయటికి గెంటేస్తాను నేను. ఓకే. ఎవడో నాకు తెలియదు. ఎట్లా బతుకుతావు అంటే నేను 2-3 ఏళ్ళు డబ్బే సంపాదించలే. ఇప్పుడే టీ తాగినవు రాబాయ్ నువ్వు నా దగ్గర. డబ్బు నువ్వు ఇస్తేంది, నేను ఇస్తేంది. ఆ టీకి అయిన ఖర్చు 10 రూపాయలు. మీ అయ్యిస్తాడా అది? ఓకే. డబ్బే కదా అది. నువ్వు రోడ్డు మీద నడుస్తున్నావు, నువ్వు వేసుకున్న బట్టలు నీ శిష్యం తయారు చేసినావేమన్నా? ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, ఆ గిఫ్ట్ ఇచ్చిన వాడు కొన్నాడుగా 100 రూపాయలకి. సో నువ్వు 100 రూపాయల టీషర్ట్ వేసుకున్నట్టే. నువ్వు ఇచ్చావా నేను ఇచ్చావా అని కాదు. నువ్వు తాగే టీకి 10 రూపాయలు అయింది, నువ్వు తినే భోజనానికి 50 రూపాయలు అయింది, నువ్వు వేసుకునే బట్టలకు 1000 రూపాయలు అయింది, నువ్వు ఆటో ఎక్కితే దానికి 50 రూపాయలు అయింది. నువ్వు ఇచ్చావా నేను ఇచ్చావా అనేది ఇర్రెలెవెంట్. ఎవరెవరైతే డబ్బును ముట్టుకోలేదో, ఇప్పుడు రమణ మహర్షిని డబ్బే ముట్టుకోలే అంటారు. ఎంత రాంగ్ అండర్స్టాండింగ్. డబ్బు పట్ల వ్యామోహం లేదు, ఓకే. కానీ డబ్బుతో తనకే అవసరం ఉంది. తను కట్టుకునే గోచిగుడ్డ ఎట్లా వచ్చింది? అక్కడ అంతమంది అన్నదానం చేస్తే తింటున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది అది? నువ్వు ఓనర్ అవ్వాల్సిన అవసరం డబ్బుకి. డబ్బు ఒక మాధ్యమం, డబ్బు ఒక శక్తివంతమైన సాధనం ఈ ప్రపంచంలో. ఇంకా చెప్పాలంటే ఆ చక్రానికి ఇరుసుకి మధ్య ఉన్న ఇంధనం లాంటిది. ఓకే. అందుకని డబ్బుని అర్థం చేసుకున్నవాడు, ఇప్పుడు రమణ మహర్షికి ఎట్లయితే డబ్బును ముట్టుకోలేదు, నేను డబ్బును ముట్టుకోవట్లే. నాకు ఏ వ్యామోహం లేదు, కానీ డబ్బు అవసరం. ఇప్పుడు నేను పెయింటింగ్స్ వేస్తున్నా, ఎవ్రీడే పెయింటింగ్. నిన్న వేసిన పెయింటింగ్ ఇది. నేను పెట్టిన పెయింటింగ్ వేసిన మరుక్షణమే పెడితే ఎవరికైనా కావలిస్తే కొనండి, ఎట్ ఎనీ కాస్ట్. ఓకే. డబ్బు ఉంటే మంచి డబ్బులు ఇచ్చి కొనండి అని చెప్తాను నేను. దానికి కారణం ఏంటి? డబ్బు నా కోసం కాదు. ఇప్పుడు నా దగ్గర కొంత డబ్బు నేను తీసి బ్యాంకులో వేసి ఉంచాను. అందులో నిజంగా చెప్తున్నా, అసలు ఉపయోగించుకోను. ఇప్పుడు ఎవరికన్నా ఏదైనా అవసరమైంది, నేను హాయిగా ఇచ్చేస్తాను. అర్హత ఉన్నవాడికి కొంత డబ్బు ఇచ్చేస్తాను. ఓకే. డబ్బు నా నెత్తిన కొట్టుకోవడానికి కాదు. వెళ్దాం అట్లా మీరు పట్టించుకోకండి. క్యారీ అని వెళ్ళిపోతాం. వెళ్ళు. అది డబ్బు పట్ల నాకున్న అవగాహన చాలా సరళమైంది. నేను నా లైఫ్లో ఎంతన్నా సంపాదిస్తా, కానీ వేరే వాళ్ళతో పోల్చుకొని కాదు, నాకు సాధ్యమైంది కనుక. అప్పుడు కూడా నేను ఇదే సాధించేది. ఇప్పుడు ఈ వీడియో ప్రమాణంగా నిలుస్తుంది. ఓకే. నేను 20 ఏళ్ళ తర్వాత ఇలాగే ఉంటుంది. ఎందుకంటే బాగుంది కాబట్టి ఉంటుంది. ఇట్లా నేను ఉంటానని చెప్పి స్టైల్ స్టేట్మెంట్ ఇచ్చి నాకు ఇబ్బంది ఉన్నా నేను ఉండలేదు. నాకు మంచిగా ఉంది. నేను ఇట్లా మాట్లాడుకుంటాను, నేను మంచిగా కాలు జాపుకుంటుంది, ఇట్లా కూర్చుంటా నేను. లేకపోతే ఇక్కడే కూర్చొని వైలిన్ వాయిస్తా, లేకపోతే ఇక్కడనే కూర్చొని రాసుకుంటా, లేకపోతే ఇట్లే పడుకుని సినిమా చూస్తా నేను. తర్వాత నేను ఇక్కడనే ఇంకో 3 అవర్స్ కూర్చుంటే నేను చక్కగా యోగా చేసుకుంటా. తర్వాత నాకు నచ్చితే ఒక మంచి ఆసనం లోపల ఎక్కువసేపు ఆసన సిద్ధి కోసం చూస్తా. ఇప్పుడు నేను ఉదాహరణకు నెక్స్ట్ ఎప్పుడైనా మాట్లాడితే ఒక ఆడ్ పోజ్, అంటే మనిషి కూర్చోడానికి వీలైన ఒక పోజు ఏదన్నా ఎగ్జాంపుల్ అంటే ఇట్లా ఎవడు కూర్చోడు కదా, ఇట్లా కూర్చొని 1 గంట సేపు ఇంటర్వ్యూ ఇస్తాను. అంటే ఆసన సిద్ధి అంటే ఎట్లుందా బాగున్నప్పుడు ఇట్లే ఉండాలి. ఏముంది, ఇల్లంతా నాదే అయినప్పుడు ఏ మూల కూర్చుంటే ఏముంది. ఓకే. అట్లా కాంతరీసా గారు మనీ మీద ఒక అవగాహన, అంటే ఒక ఆలోచన ఉంది. హెల్త్ పరంగా ఏ విధంగా కేర్ తీసుకుంటారు? ఈట్ లెస్, స్పీక్ లెస్, థింక్ లెస్. ఓకే. దట్ ఈజ్ హెల్త్. హెల్త్కి నిజంగా చెప్పాలంటే ఎన్విరాన్మెంట్కి ఆహారానికి ఏ సంబంధం లేదని సైన్స్ చెప్తుంది, ఇంక్లూడింగ్ యోగా. యోగా చేస్తారన్నా? నేను చేస్తా, ఇప్పుడు చేస్తే కదా. సో నేను నిరంతరం యోగాలోనే ఉంటా. ఐఎమ్ అవేర్ ఆఫ్ మై బాడీ. అంటే ఒక మనిషి అంటే మనీ పరంగా హెల్త్ ఎలా ఉండాలని చెప్పారు. ఒక హెల్త్ వ్యామోహం లేకపోతే మనీ పరంగా హెల్తీ ఉన్నట్టు. ఇప్పుడు ఏదేమైనా నీ తిండికి నువ్వు సంపాదించుకుంటూ నువ్వు హెల్తీగా ఉన్నట్టు. బాడీ హెల్త్గా ఉండాలంటే ఏం చేయాలి? రోజు బాడీ పట్ల ఎరుక కలిగి ఉండాలి. ఎగ్జాంపుల్, కొంచెంసేపు మెడిసిన్ ఉండని వేసుకోకు. ఓకే. అంటే ప్యానిక్ అవ్వకు. ఇప్పుడు నాకు మొన్న గుర్తుందా, మొన్న ఉల్టా పల్టా ఆసనాలు చేసిన నిన్న రాత్రి. నిన్న నేను స్టాండ్ ఆర్ట్ కోసం పర్ఫార్మెన్స్ కోసం వెళ్తే నా బ్యాక్ అంతా గుంజుతుంది. సో నా దృష్టి వర్క్ మీదకి వస్తలేదు, నా బ్యాక్ లాగుతుంది. నేను ఎంబడే టైసన్కి ఏం చేసిన అప్పచెప్పి నేను ఏం చేసినంటే
నిలబడి అంటే నాకు సైడ్ ఇప్పుడు మెడిసిన్ బ్యాక్ లాగుతుంది, ఒక ట్యాబ్లెట్ ఇస్తారా అంటే ఈజియెస్ట్ అదిగా చేయవలసింది. నీ బాడీ లాగుతుంది, నీ బాడీ న్యూట్రల్ కావాలంటే ఏం చేయాలి? ఉదాహరణకి ఇట్లా 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 అంటే మొత్తం చిక్కులు పడుతుంది, ఇట్లా తిప్పితే ఓపెన్ అవుతుంది కదా. సేమ్ థింగ్ అప్లైస్ టు బాడీ. అక్కడే ఉంది, నీ బాడీలోనే వచ్చిన ప్రాబ్లం ఉంది, దాని ఎందుకనే సొల్యూషన్ కూడా ఉంది. మనం మర్చిపోయినాం, చిన్నప్పటి నుంచి మనకు చెప్పలే. ట్యాబ్లెట్ వచ్చి జ్వరం వచ్చిందా ట్యాబ్లెట్ వేసుకో, తలనొప్పి వచ్చిందా జండు బాంబుదే. అసలు మనం అంగీకరిస్తూనే లేము జ్వరాన్ని. ఓకే, మనం ఎప్పుడు బాధపడుతున్నాం, నాకు జ్వరం వచ్చి. జ్వరం రావడం ఒక సంకేతమే రా భయ్, నీ మైండ్కి జ్వరం రాలే, నీ బాడీకే వచ్చింది. దొబ్బ రోగం మైండ్కి వచ్చింది యాక్చువల్లీ. ఓకే, మైండ్ ఫ్రీగానే ఉండాలి కదా. సో ఇప్పుడు నేనేం చేసిన, నేను లేచి ఇప్పుడు మామూలు నేను చూపిస్తా, ఇది ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు మన మామూలుగా లేచి నిలబడడం ఎవరైనా చేస్తారు కదా. నేను నిన్న ఏం చేసిన, ఇట్లా కాలు ఇట్లా పెట్టి నిలబడి ఇట్లా లేచి ఇట్లా ఎన్నికి ఇట్లా వచ్చింది. తర్వాత ఈ కాలు తీసి ఇట్లా ఒత్తా, ఆ తర్వాత ఈ కాలు మళ్ళీ లేపి జస్ట్ బ్యాలెన్స్ చేసింది, ఆ తర్వాత లేపి ఇట్లా ఒత్తా. ఆశ్చర్యం తెలుసా బిడ్డ, ఈపు నొప్పి పోయింది. నిజం, ఇది పుస్తకాలు కాదు, ఇన్స్టింక్ట్. అంటే ఫ్లెక్సిబిలిటీ అలా ఉండాలంటే మీ నేను రోజు యోగా చేస్తా, చాలా ఇంపార్టెంట్. నేను తక్కువ తింటా. నేను అసలు నాకు పొలం ఉంటే అసలు నేను తిన ఫుడ్ మేకలాగా బతికితే స్లీప్ ఎన్ని అవర్స్ చేస్తారు? నిద్ర వస్తే పడుకోవాలంతే. ఇంకోటి ప్రాపర్ కొన్ని రహస్యాలు ఉంది, చెప్తే పిచ్చోడు అనుకుంటారు. అసలు రోజు నిద్ర 24 అవర్స్ నిద్రలో ఉండాలి. అదొక పద్ధతి. నిద్ర అంటే ఏంటో తెలుసా? శరీరము ఇంకెంతసేపు టైం ఉంది మనకి? ఓకే, సుత్తి వేసుకుందాం. శరీరము కదలకుండా ఉన్న స్థితికి నిద్ర అని పేరు కదా. ఇప్పుడు ఎప్పుడన్నా ఈ ప్రయోగం చేసి చూడండి. ఏకాంతంగా ఉన్నప్పుడు మనుషులతో ఉంటే ప్రశ్నిస్తారు కాబట్టి ఏదో ఒక భంగిమలో సుఖాసనం నుండి బాడీని మూవ్ చేయొద్దు. అంటే చదవాలంటే చదువు, మాట్లాడితే మాట్లాడు, బట్ యూజ్ లెస్ బాడీ. యాక్చువల్గా వితిన్ 5 minutes నీ బాడీ నిద్రపోతూ ఉంటుంది. మన బాడీ ఊగకుండా ఇప్పుడు దాన్ని ఇట్లా కూర్చుందాం. నెక్స్ట్ టైం చేద్దాం, ఇది గుర్తుపెట్టుకొని చేద్దాం. ఇట్లా కదలకుండా కూర్చొని నేను నా లిప్స్ నీతో మాట్లాడుతున్నాయి అంతే. ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీథింగ్ ఇన్ మై బాడీ. ఈ ఫీలింగ్ డ్రైవింగ్ చేస్తుంటే వస్తుంది. డ్రైవింగ్లో కాళ్ళు చేతులు రకరకాలు కదులుతుంది. నేను చెప్పేది కంప్లీట్ రెస్ట్ఫుల్గా ఉంది బాడీ. ఓకే, అక్కడ యాక్టివిటీ ఉంది, మైండ్ యాక్టివిటీగా దాన్ని చూస్తుంది, రిలాక్స్గా. వీలైతే కళ్ళు మూసుకొని ఇంటర్వ్యూ చేయి. ఎందుకంటే నిన్ను ఎంతసేపు చూసుకుంటాం, ఎంతసేపు చూసుకున్నా ఫస్ట్ చూసుకున్నామా, ఇంటర్వ్యూ అయిపోయేవారు కళ్ళు మూసుకుందాం. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఒకసారి ఓపెన్ చూసుకొని నమస్కారం పెడదాం, అయిపోతుంది. ఊకే ఏం చూస్తావు ఆ కెమెరాలని, ఎనర్జీ అంతా వేస్ట్. ఇది నేను చెప్పింది కాదు, నేను చాలా సంవత్సరాలు చేసింది, అర్థం చేసుకున్న ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు మా ఫ్రెండ్ ఒక అతను వస్తే హాయ్ అని లోపలికి రాగానే అతను కళ్ళు మూసుకొని కూర్చున్నాడు, నేను కళ్ళు మూసుకొని కూర్చున్నాను. గంటలు మాట్లాడుకుంటుంది. నీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్లక్స్ అంతా ఆగిపోతుంది, నీకు ఒక పీస్ ఎస్టాబ్లిష్ అవుతుంది. మనిషి ఏది కావాలని కోరుకుంటున్నాడో దానికి అన్ని అగైనెస్ట్గా చేస్తున్నాడు. నాకు లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నా అని జాబ్ చేస్తున్నాడు. నువ్వు జాబ్ చేసి సెటిల్ అవ్వవు. ఓకే, అవగాహనతో సెటిల్ అవుతాడు మనిషి కదా, మైండ్ కదా సెటిల్ కావాలి. నేను స్వేచ్ఛ కావాలి నాకు అని జాబ్ చేస్తున్నాను. నేను ఎవరి మీద ఆధారపడకుండా బతకాలనుకుంటున్నా అని భార్యతో ఫుడ్ చేయించుకొని తింటున్నాడు, అక్కడ ఆధారపడుతున్నాడు. నాకు ఎవరు అవసరం లేదంటున్నాడు, ఫ్రెండ్కి ఫోన్ చేస్తున్నాడు. వాడు అంతా విపరీతమైన చేష్టలు చేస్తున్నాడు. అసలు అందరూ కావాలి, మనుషులతోనే ఉండు, ఎక్కడికి పోకు. ఎక్కడ పోయినా మనుషులే ఉన్నారు. ఇక్కడ నువ్వు పుల్లు ఉన్న చోట బతకలేవు, ఎలకలు ఉన్న చోట, దోమలు ఉన్న చోట అసలే బతకలేవు. మనుషులు ఉన్న చోట మాత్రమే నువ్వు బతకగలవు. అంత వల్నరబుల్ మనిషి. అందుకని మనుషులతోనే ఉండు, ఎక్కువ మాట్లాడకు, గౌరవంగా మాట్లాడు, వాళ్ళ వస్తువులు ముట్టుకోకు, సామరస్యం ఉండు, వాళ్ళ పర్సనల్ విషయాల మీద ఎక్కువ చొరవ చూపకు, నీ పర్సనల్ విషయాలు ఎక్కువ షేర్ చేయకు. వాళ్ళ కోసం నువ్వు డబ్బు ఖర్చు పెడితే తిరిగి అడక్కు, లేదా తిరిగి వాళ్ళతో ఖర్చు పెట్టాలని ఎక్స్పెక్ట్ చేయదు, నువ్వు ఖర్చు పెట్టు. అప్పులు తీసుకోకు, అప్పులు ఇయ్యకు. నీ వంట నువ్వే చేసుకొని తిను, నీ బాత్రూమ్ నువ్వే కడుక్కో. ఎవరన్నా గౌరవంగా కడిగితే ఎట్లా కడిగిందా ఎట్లా వండిందా అంగీకరించు, పేర్లు పెట్టకు. ఇవన్నీ చేస్తే మానవ సంబంధాలు బాగుంటాయి. అంటే మైండ్ ఎలా కంటే ఇప్పుడు మీరు అన్నట్టు నా పని నేను చేసుకుంటున్నా, సంబంధం ఎవరో వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తారు. యాక్చువల్లీ ఎవరు డిస్టర్బ్ చేయరు బ్రదర్. మీ చేతిని పట్టుకుంటేనే డిస్టర్బ్ చేసినట్టు. మీకు దూరంగా ఉండి ఎరా బేవకూఫ్ అన్న డిస్టర్బ్ కాకూడదు. ఆడేదో అనుకుంటున్నాడులే. ఇప్పుడు పిట్ట కూస్తా ఉంది అని డిస్టర్బ్ అవుతున్నామా? అదే ఆ పిట్ట బాడుకోవన్నది అనుకో, డిస్టర్బ్ అవుతాం మనం.
అదే అట్లా అంటారు కదా. తుపాకి తెచ్చి కాలుస్తుంది దాన్ని. అలాంటప్పుడు అంటే తీసుకోవద్దు. అదే జ్ఞానం అంటే. ఇప్పుడు జ్ఞానం అంటే ఇది జ్ఞానం అంటాడు అష్టవకుడు. అంటే నీ చుట్టుపక్కల ఎన్ని జరుగుతున్నా అవి నీకు సంబంధించినవి కావు అని ఎప్పుడు గుర్తిస్తావు? ప్రతిదాన్ని తీసుకొని ఎందుకు ఉదాహరణకి కడ్రాయర్ ఎవరిది నాది కాదన్నావా లేదా? అట్లాగే బాడుకుంటే నేను కాదని చెప్పు. నీ పనిలో నీ ఉండు. నా పనిలో నేనున్నా వేరే వాళ్ళు డిస్టర్బ్ అనే దానికి మూలార్థము నీ చెయ్యిని పట్టుకుంటే ఓకే దెన్ అప్పుడు ఆ వ్యక్తి దౌడ బల్లగొట్టంటుంది. కానీ ఈ 3 ఫీట్ల అవతల ఉండి భార్య ఏదో అరుస్తుంది, పిల్లగాడు కేవకేమంటాడు, కుక్క మరుగుతుంది, నీకేం డిస్టర్బ్? నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే నీ పక్కన బోరేస్తున్నా నువ్వు మేటేటివ్ ఉండొచ్చు, పుస్తకం రాయొచ్చు, పాట పాడుకోవచ్చు. నథింగ్ డిస్టర్బ్స్ యూ. కాంతరీస గారికి కోపం వచ్చిన ఎవరైనా నటిస్తే నాకు ఎవరి మీద కోపం లేదు, ఏం లేదు. యూ కెన్ డూ వాట్ ఎవర్. మిమ్మల్ని విమర్శించిన అనుకోని ఎట్లా తీసుకుంటా? నేను యాక్సెప్ట్ చేస్తా. ఓకే, నా యొక్క కోరే అది. నన్ను విమర్శించే స్వేచ్ఛ లేనప్పుడు నేను మాట్లాడి వేస్ట్. ఓకే, నన్ను రుత్లెస్గా విమర్శించాలి, గౌరవంగా. నేను దానికి రెస్పాన్స్ కూడా ఇస్తాను. చాలా బాగా కరెక్ట్ అనిపించింది మీకు అట్లా. కానీ మీరు అనుకుంటున్న తప్పు. అంటే నేను అట్లా లేను, కానీ మీకు అనిపించింది, నేను దాన్ని గౌరవిస్తున్నాను. మీరు ఇలాగే ఓ కన్నేసి ఉంచండి, మీ మీద నా మీద విమర్శిస్తూ ఉండండి. ఐ రెస్పెక్ట్ అని చెప్తాను నేను. రెండోది, ఇది నటనగా చెప్పను, స్ట్రాటజీ కాదు, జెన్యున్గా నేను రెస్పెక్ట్ ఇస్తా. మనిషికి ఆ స్వేచ్ఛ ఉండాలి. ఇప్పుడు మాట్లాడే స్వేచ్ఛ నాకెంత ఉందో, ఆ మాటలు గంట సేపు విన్న తర్వాత వాడు నన్ను ఒక్క మాట కూడా అనకూడదంటే ఎట్లా? ఏదో ఒకటి అనాలనిపిస్తుంది. అంటాడు ఉదాహరణకు, నేను బీజేపీ గురించి మాట్లాడితే వీడు హిందూ మతం పార్టీలో చేరాడా అంటాడు ఒకడు. నేను చేరలేదండి, ఒక ఉదాహరణగా చెప్పాను అంతే. అది మీకు అట్లా అనిపించింది, అటువంటిది ఏం లేదని చెప్తా నేను. అదే విమర్శించని. ఎందుకంత ఇంటాలరెన్స్? నిన్ను ఎవడు ఏమనొద్దా? అప్పుడు నువ్వు ఐలాండ్లో పోయి ఉండు, అమెజాన్లో, ఎవడేమన్నాడు? మనుషులు అంటారు, శ్రీశ్రీ లాంటి వాడు చెప్పాడు, నువ్వు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే గల్లా పట్టుకొని మేము ప్రశ్నిస్తాం. ఓకే, నువ్వు ఏం ప్రశ్నించొద్దంటే ఏమీ చెయ్యక, ఇంకా స్విచ్ ఆఫ్ అయ్యి మూల కూర్చొని ఎవరిని గెలవకి. అప్పుడు నేను ఎవడు ఏమన్నాడు? రోడ్డు మీద ఒక బెగ్గర్ ఉన్నాడు, అతని గురించి ఎవడన్నా విమర్శ చేస్తున్నాడు. అతను ఏమీ పని చేయడం లేదు, అతను ఎవరిని ఏమీ అనడం లేదు, తద్వారా ఏమి అనడానికి లేదు. ఇంతకుముందు హెల్త్ది మధ్యలో అంటే తమ్ముళ్ళు డైలీ ఎన్నిసార్లు తినాలి, డైలీ అసలు అంత అబద్ధం. అది నీ బాడీ చెప్తుంది నీకు. లిజన్ టు ద బాడీ. ఆకలి అయితే తిను, ఆకలి కాకపోతే తినకు. 2 రోజులు ఆకలి అయితే 2 రోజులు తినకు, ఏమి కాదు. మనకు భయం వస్తుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? మనకు ఫియర్. అందరూ ఒకలా ఉన్నారు కదా. ఇంకొక విషయం తెలుసా, ఈ 8 hours పడుకోవాలన్నది కూడా మన శాస్త్రంలో ఎక్కడా లేదు. ఓకే, మనకు వేదాల్లో కానీ ఉపనిషత్తులో కానీ ఎగ్జాక్ట్ మనకి వివరణ దొరకదు. ఈ 8 hours పడుకోవాలన్నది ఐ డోంట్ థింక్ యూ విల్ ఫైండ్ ఇన్ ద బైబుల్ ఆల్సో. నేను నా గట్ ఫీలింగ్తో చెప్తున్నా. ఓకే, మేధావులు చెప్తారు ఎందుకు లేదంటే, నిద్ర వస్తేనే పడుకుంది సమాజం. ఉద్యోగము భూమి మీద రానంత వరకు నిద్ర ఎప్పుడు వస్తే అప్పుడు పడుకున్నాడు మనిషి. ఉద్యోగం మనిషి సృష్టి కాబట్టి ఆ ఉద్యోగానికి టైమింగ్ పెట్టి దానికి అటు ఇటు టైం ఫిక్స్ చేసుకున్నాడు ఒకటి. రెండోది, ఇప్పుడు సెంచరీ మ్యాట్రిక్స్ పిల్లో ఆ బెడ్ ఏదైతే ఉందో, మనకు 1920s 30s ప్రాంతంలో మొట్టమొదటిసారి బెడ్ ఇన్వెన్షన్ జరిగింది. ఓకే, వాడు డిఫైన్ చేసిండు నిద్ర ఎంతసేపు పోతే బాగుంటుందని. అక్కడి నుంచి సమాజం అంతా దాన్ని ఒక ఫెనామినాగా, ఒక రూల్ లాగా తీసుకుంది. దెర్ ఈజ్ నో సచ్ థింగ్. ఉదాహరణకి నేను మీరు ఆశ్చర్యపోయే విషయం చెప్తాను. మీరే టెస్ట్ చేసి చూసుకోండి. మీరు ఒక 21 days జస్ట్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తినండి. మీరు తల గోడ గొద్దుకుని నిద్రపోరు. మీరు నిద్ర పట్టదు. అసలు నిద్ర పట్టదు, నిద్ర రాదు. పట్టదుగా, చాలా దూరం, పెద్ద మాట అది. మీరు ఎట్లా కూర్చుంటారు తెలుసా? పొద్దున 2:30కి లేచి ఇట్లా కూర్చుందా బాడీ, 1 గంట కూడా ఇట్లే ఉంటుంది, కదలదు అది. మీలో ఇంత అలజడి కానీ అలసట కానీ ఉండదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్. కానీ ధైర్యం సరిపోదు. మనకు బిర్యానీ మీద ఉన్న ఇంట్రెస్ట్ కుకుంబర్ మీద లేదు. అంటే నాన్ వెజ్ తినకూడదు అంటున్నారు. తినకూడదు. ఎందుకు తినకూడదు అంటే, బోల్డ్ అంత మంచి ఫుడ్ అవైలబుల్ ఉన్నప్పుడు వై యూ ఈట్ ఇట్. ఇప్పుడు ఎవరో అడవి మనిషి, లేకపోతే ఇప్పుడు విదేశాల్లో వాళ్ళకి వెజిటబుల్స్ దొరకవు, తర్వాత చలి ప్రదేశాలు కాబట్టి అక్కడ అనివార్యమైంది. ఇప్పుడు మనిషి ఇంటెలిజెంట్ అని ఎట్లా తెలుసుకోవాలి? వాడి ప్రవర్తన, వాడు ఏం తింటున్నాడు, వాడు ఎట్లుంటున్నాడు. అందుకని సిద్ధాంతముగా కాదు, నువ్వే ఆలోచించు. నీ శరీరాన్ని తేలికపరిచే ఆహారం తింటావా, నీ నాలికకు రుచినిచ్చే ఆహారం తింటావా? ఆలోచించుకో. నీకు నిజంగా హెల్త్ని ఇచ్చేది నాన్ వెజిటేరియన్ కాదు. తినేవాళ్ళని అది వేరు, అది సిద్ధాంతం కిందకి వస్తుంది. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, నియో వెజిటేరియన్, ఆ తర్వాత ఏమంటారు దాన్ని,
వీగనిజం, వేగనిజం. మళ్ళీ అల్ట్రా వీగన్, ఇవన్నీ వచ్చాయి. వస్తాయి, ఇంకా భవిష్యత్తులో చాలా వస్తాయి. ఇప్పుడు ఇంకా బ్రీతేరియన్స్ ఉన్నారు, ఫ్లవర్ ఏరియన్స్ ఉన్నారు, లీఫ్ ఏరియన్స్ ఉన్నారు. ఉత్త ఆకులు తినే బతుకుంది ఇప్పుడు. అట్లంటే మరి మేక లీఫ్ ఏరియన్. కొందరు ఉన్నారు హిమాలయస్లో, మౌంటైన్ రిడ్జెస్లో బ్రీథేరియన్స్ ఉన్నారు. దే డోంట్ ఈట్, దే డోంట్ డ్రింక్ ఎనీథింగ్, గాలితోనే బతుకుతారు. వాళ్ళకి ఇది రాదు. కానీ వాళ్ళ శరీరం ఎంత సెన్సిటివ్ ఉంటుందంటే ఒక్క కార్బన్ ఎమిషన్ అంటే ఒక బండి పొల్యూషన్ వాళ్ళు పీల్చినా బాడీ చచ్చిపోతుంది. అందుకని వాళ్ళు చాలా హై ఆల్టిట్యూడ్స్లో ఉంటారు. అప్పుడు వాళ్ళ జీవితం ఓన్లీ జీవించడం అంతే. దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. అట్లా ఉంటారు అంతే. సో మీకు ఇన్ని అంశాలపైన ఒక అవగాహన ఉంది కదా, అంటే మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే వే ఆఫ్ లైఫే అంటే ఒక జింక చెప్తుంది నాకు. పుస్తకం కంటే కూడా నాకు ప్రకృతి చెప్పింది. ఎంత కాదనుకున్నా నువ్వు గాలి పీల్చకుండా బతకలేవు. అవును. అందుకని గాలి ప్రకృతిది, నీది కాదు. అందుకని నీవు ప్రకృతి ప్రాపర్టీ. నీళ్లు గవర్నమెంట్ ఇస్తుందా? కాదు. నీళ్లు ప్రకృతిది, గవర్నమెంట్ ఛానలైజ్ చేస్తుంది మాత్రమే. కరెంట్ గవర్నమెంట్ది, కానీ అది కూడా నీళ్ళ ద్వారానే వస్తుంది. నీళ్లు ప్రకృతిదే. అంటే మీరు మాటలలో ఎక్కువ రమణ మహర్షిని ప్రకృతి, రమణ మహర్షి స్థితి అంటే ప్రకృతి స్థితి. రమణ మహర్షిని గొప్పగా లేదు, నేను ఎవరిని ఫాలో కాను. జీవితం అంటేనే ఫాలోయింగ్ ఎండ్ అయిపోయింది. నేను నాకు ఎట్లా హాయిగా ఉంటాడు అనుకుంటున్నా. ఆయన అరుణాచలం ఉన్నా, నేను ఇక్కడ ఉంటున్నా. ఆయన స్థితి రమణ మహర్షి వ్యక్తిగా స్థితిగా చూస్తా. ఆ స్థితి అందరిలో, చిన్న పిల్లవాడిలో, ఒక ప్రవహించే నదిలో, ఆ తర్వాత ఒక అడవిలో తిరిగే జింకలు, ఒక పసిపాప నవ్వులో ఆ రమణ స్థితి ఉంది. రమణ స్థితి అంటే ప్రపంచము చేత ప్రభావము కాని ఒక మనోదశ. అన్ఎఫెక్టెడ్ మైండ్ బికాస్ ఆఫ్ దిస్ బేస్డ్ ఆన్ దిస్ వరల్డ్లీ అఫైర్స్. అట్లా చెప్పారు. అంటే ఫిలసాఫికల్గా అంటే ఆర్జీవి గురించి కూడా మాట్లాడారు మీరు? అసలు నాకే ఇంట్రెస్ట్ లేదు. నేను ఒక పుస్తకం రాసిన, రీసెంట్ కూడా ఆర్జీవిని కలిసిన. నేను ఆర్జీవిని ఏం కలవను, నాకు ఆర్జీవితో పని లేదు. ఫిలాసఫీ అనేది ఎవడు అబ్బసొత్తు కాదు. అదే ఆర్జీవి మాట్లాడిన విషయాలు కొంత అర్థం కూడా ఇంచుమించు ఆర్జీవి సార్ లేదు. అసలు నాకు పోలికలే లేవు అస్సలు. అంటే లైఫ్ ఎక్కువ ఎవరిని అట్లంటే అందరిలో ఏదో కామనాలిటీ కనిపిస్తుంది. కానీ అసలు నేను ఇప్పుడు ఉదాహరణ, నేను వేరేలాగా అనిపించినా నేను అంత కన్సిడర్ చేయను. ఎందుకంటే అట్లా ఉండాలని ప్రయత్నం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వేరు, తర్వాత జూనియర్ బాలయ్య ఉంటాడు, ఒకడు బాలయ్యలో యాక్ట్ చేస్తాడు. నేను జూనియర్ ఆర్జీవిని కాదు. అసలు నాకు సంబంధమే లేదు. ఆర్జీవి అనేవాడు భూమి మీద లేపింది ఎట్లే ఉంటా. ఎవరి షాడో నా మీద లేదు, ఎవరి షాడో ఉండకూడదు. లేదు, సంబంధం లేదు. అంటే నేను అనేది అంటే ఉదాహరణకు ఒక పాట విని ఈ పాట లాంటిది ఒక పాట అని అనిపిస్తుంది. ఆ పాటని, ఈ పాటని. ఆ పోలిక అనట్లేదు. ఆర్జీవి గారు కూడా కొంచెం అంటే మంచి, ఈ ప్రపంచానికి ఎవరు మంచి చేసినా ఈ ఫిలాసఫర్ చేస్తున్న పని ఏంటంటే నీ మైండ్ నుంచి నిన్ను ఫ్రీ చేస్తున్నారు. ఓకే. ఫ్రెడ్రిక్ నీషే అయినా, అయాన్ ర్యాండ్ అయినా, లేకపోతే జీన్ పాల్ సార్త్రే బీయింగ్ అండ్ నథింగ్నెస్ అయినా, ఎఖార్ట్ టోల్ అయినా, లేకపోతే ఆల్డోస్ హక్స్లీ అయినా, మార్టిన్ హైడెగర్ అయినా, ఇట్లాంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? అరే, యు ఆర్ టేకింగ్ యువర్ మైండ్ సో సీరియస్లీ, దాన్ని ఫ్రీ చేయి ఓకే అని చెప్తున్నారు. ఉదాహరణకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కౌగిలించుకున్నారు, ఎంత బాగుంది. కానీ కౌగిలి బాగుందని గట్టి కౌగిలించుకొని చచ్చిపోయారంట శ్వాస ఆడ. అంటే నీ మైండ్ అవసరమైనంత వేరే పట్టుకో. ఓకే. బాగుంది దాన్ని ఎక్కువ పట్టుకోకు. స్వీట్ బాగుందని తినకు, చచ్చిపోతావు. స్పీడ్ బాగుందని ఎక్కువ స్పీడ్ పోయి గుద్దుకొని చచ్చిపోతావు. నిద్రే బాగుంది, నిద్రనే పోకు, నీ అవయవాలు పనిచేయకుండా పోతాయి. సినిమా బాగుందని చూస్తూనే ఉండక కళ్ళు పోతాయి. ఎక్కడో మధ్యలో ఉంది విషయం. అట్లా అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క శైలి. అట్లా బుక్స్ బాగా చదువుతారు అన్న. జనరల్గా మనం ఒక మనిషి జనరల్ ఇప్పుడు కామన్ మ్యాన్ ది బెస్ట్ 5 books ఆర్ 2 books 1 book అంటే ఏ బుక్? అంటే ఏ జానర్? అంటే లైఫ్ గురించి అర్థం కావాలి మనకి. లైఫ్ గురించి ద పవర్ ఆఫ్ నౌ చదివితే బెటరు, ఎక్హార్ట్ టోల్ది. లేకపోతే ఓషోది క్రియేటివిటీ కానీ అవేర్నెస్ కానీ చదివితే చాలా బాగుంటుంది. అంటే రియల్గా కూడా బుక్ చదవడం అనేది అంటే బుక్ చదవడం 2 రకాలండి. పాఠ్యపుస్తకంగా చదివేవాడికి ఎప్పటికీ అర్థం కాదు. ఓకే. స్పిరిచువల్ బుక్స్ ఎలా చదవాలంటే ఒక లెక్క ఉంది దానికి. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఒక బుక్ స్పిరిచువల్. ఆ పాఠ్యపుస్తకాలు ఎలా ఫస్ట్ చాప్టర్ అయిపోయింది, మొత్తం బట్టి పట్టాలి, మగ్గింగ్ చేయాలి, అది ఎగ్జామ్ లేదు, ఎన్ని ప్రశ్నలు వస్తే ఈ ప్రశ్న వస్తే ఈ ప్రశ్న బాగా బట్టి పట్టాలి. ఇది పాఠ్యపుస్తకం చదివే పద్ధతి. ఒక ఐఏఎస్ ఇట్లా చదవాల్సిందే. అంటే పాఠ్యపుస్తకం మెమరీ వరకే. వాటర్ ఎలా H2O ఇది వాటర్ H2O వాటర్ వాటర్ అంటే H2O సార్ వాటర్ అయిపోయింది. గుడ్, వెరీ గుడ్,
వాడికి తెలియదు, వీడికి తెలియదు నీళ్ళకి H2ఓకి ఏం సంబంధం అని. అందుకని ఆధ్యాత్మిక పుస్తకాలు చదివే ప్రక్రియ అసలు మనకు పరిచయం చేయాలి. భగవద్గీతను బట్టి పడుతున్నారు మహానుభావులు, వాళ్ళందరికీ దండేసి కాళ్ళు మొక్కాలి ఫస్ట్. దీని మెమరీ దగ్గర ఆపేసారు దాన్ని. అసలు ఆధ్యాత్మిక పుస్తకాలు అట్లా చదవనే వద్దు. నువ్వు ఏ పుస్తకం అన్నా తీసుకో, నువ్వు ఏ పుస్తకమైనా స్పిరిచువల్ బుక్ తెలుసా? ఓకే. రెప్పలు దాటని లోకం, కవిత మాలిక. కవిత అని ఉంది కాబట్టి నేను సీరియస్ తీసుకోవాలి. కవిత అంటేనే మైండ్ నుంచి వచ్చింది. ఫస్ట్ అట్లా ఎలిమినేట్ చేసేసి, తర్వాత రమణ మహర్షి బుక్ ఉంది, అందులో ఆయన రాశాడు ఏం జరిగినా దాంతో కలియబడకుండా నిశ్చలంగా చూడు అని ఉంది కదా. ఇప్పుడు అక్కడ ఒక దాంట్లో పెన్ను పెట్టి పక్కన పెట్టి నెక్స్ట్ 1 వీక్ ఆ పని చెయ్యి. అట్లా చదవాలి ఆధ్యాత్మిక పుస్తకం. ఒక పుస్తకం ఇట్ మే టేక్ లైఫ్ టైం. నేను అది చదివినా, ఇది చదివినా, అది చదివినా, నువ్వు యు ఆర్ ఓన్లీ ఇన్ ద హెడ్. ఆధ్యాత్మిక పుస్తకము లేదు, ఆధ్యాత్మిక వాక్యమే ఉంది. 10,000 బుక్కులు చదివి వేస్ట్. అది ఎవ్వరు చదవరు, చూడగానే తెలిసిపోద్ది. ఇప్పుడు నేను బుక్ చదివినా, ఇందులో ఏముందని నీకు చెప్పగలను నేను 2 నిమిషాల్లో. ఈ టైటిల్ తర్వాత కవితా మాలిక కాబట్టి ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్ ఇమాజినేషన్. ఇమాజినేషన్ ఉన్నది, పెద్ద సీరియస్ తీసుకోవద్దని అర్థం. అది ఎంత గొప్పదైనా. ఓకే. ఇప్పుడు నేను కవితలు రాసిన దాన్ని సీరియస్ తీసుకోకండి. కవిత కవితనే, ఓకే. అది జస్ట్ నీ మైండ్లో ఉన్న యూటోపియన్ ఐడియా అంటారు అనమాట. ఆకాశం నీలంగా ఉంది, ఇది ఒక ప్లెయిన్ టెక్స్ట్. అగోచరమైన ఆకాశం వెనుక కనిపించని ఆ కాంతి ఏందో నాతో ముచ్చటిస్తున్నది. ఆ ముచ్చట్ల గనుక రంగు వస్తే అది నీలపు కాంతిలా ధవళవర్ణంలో మెరుస్తున్నది. ఆ మెరిసే కాంతి చెట్ల ఆకుల నుంచి చీల్చుకుని వచ్చి నా హృదయాన్ని తాకి నా వెన్నుపూసలో ఉన్న కుండలిని జాగృతము చేసినది. ఓ ప్రభు, నీ లీల అంత, ఇది అంత పనికిరాని పోయిట్రీ. అట్లాంటివి ఒక లైన్ అంత పేరా అది. చెప్పొచ్చు. అసలు నీకు తెలుగు భాష పట్టుంటే ఇప్పుడు నేను ఊరికి కళ్ళు మూసుకొని బెటా రికార్డ్ చేసుకొని సాయంత్రం బుక్ రిలీజ్ చేస్తాను నేను. అంత కవితా ధార ఉంది, కానీ దానివల్ల ఎవరికి ఉపయోగం లేదని కవితలు రాస్తలేదు నేను. ఓకే. నేను చెప్పేది కవితలు కాదు, ఒక్క లైన్ ప్రాక్టికల్గా ఉపదేశారు. నేను ఇప్పుడే ఉండు అని నేను తీసుకుంటా బేట, కూర్చో. ఇప్పుడు ఇది నేను రాసిన పుస్తకం, ఇందులో కవితలు ఏమీ లేవు, వెరీ ప్రాక్టికల్. ఎవరైతే ఈ పుస్తకాన్ని చదివిరో వాళ్ళు చదివే పద్ధతి ఏందనేది వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత తెలుసుకుంటారు. ఎనీ పేజ్, ఏదైనా పేజ్ నెంబర్ చెప్పు. 72. ఆధ్యాత్మిక పుస్తకాలు ఎక్కడైనా ఉపయోగపడతాయి, ఎక్కడైనా ఓపెన్ చేయొచ్చు. ఎనీ బుక్, భగవద్గీతతో సహా. ఇప్పుడు 72. ఇప్పుడు ఇందులో జస్ట్ చదువు. మనిషి తప్ప అన్ని ప్రాణుల స్థితి సంపూర్ణ అఖండతలోనే ఉంటుంది. సంపూర్ణ శ్రద్ధలో కర్త ఉండదు. ప్రకృతిలో కర్త లేదు, అయితే మనిషిది నమ్మలేడు. అలా ఈ మహావిశ్వం వెనుక కర్త ఉంటుందన్న భావం నుంచే భక్తి, దైవం ఆవిర్భావాలు జరిగాయి. చూడు. ఇప్పుడు ఇది ఆపింగా. ఇప్పుడు సూర్యుడు వస్తున్నాడా? ఎవరన్నా పంపిస్తున్నారా? ఈ 2 జవాబుల వెనుక నీ మొత్తం సిద్ధాంతం అంతా బయటకు వచ్చింది. సూర్యుడు ఎవడో పంపిస్తున్నాడంటే ఇది నా భక్తి మూమెంట్. అంటే పరమాత్ముడి యొక్క ఆశీర్వాదం వల్ల ప్రతిరోజు సూర్యభగవానుడు తన 7 రథాలు వేసుకొని వస్తున్నాడు అనేది నీ ఇమాజినేషన్. సూర్యుడు వెనక ఒకడు ఉన్నాడు అనుకుంటే నువ్వు భక్తిలో ఉన్నట్టు. అంటే ఈ సమస్త విశ్వం ఒక ఫ్లవర్, ఒక పువ్వు విరబోయడానికి, దాని మీద ఒక తుమ్మద రెక్కలు ఎగిరేసుకుంటూ రావడానికి, ఆ సీతాకోక చిలక రెక్కల మీద ఉన్న అందమైన రంగుల వర్ణ చిత్రాలు వేసిన మహానుభావుడు, ఆ పరాత్పరుడు, ఆ భగవానుడు. ఇదే ఆధ్యాత్మిక ప్రసంగం, ప్రవచనం. పండితుడు ఇట్లా మాట్లాడతాడు. దీనివల్ల ఎవరికీ లిబరేషన్ లేదు, కానీ గురి కుదురుతుంది. ఈ భూమి మీద ఒక గడ్డి మొక్క మొలిచిన అది ఆయన సృష్టి. ఇదే ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హల్లెలూయా అంటే అయిపోయి మొత్తం క్రిస్టియన్ గాస్పెల్. ఓకే. అల్హమ్దులిల్లా అంటే ఇస్లాం కాంటెక్స్ట్. నేను అంటున్నది అవన్నీ ఉండని, డోంట్ ఫైట్ విత్ దెమ్. నీవు చూడు, నీ ఆకలి వెనుక ఎవరన్నా ఉన్నారా? నీ గాఢ నిద్ర ఎవరన్నా తీసుకొస్తున్నారా? నీళ్ళు తీసుకొస్తున్నారని నమ్మితే యు ఆర్ ఇన్ ఏ సాంప్రదాయం. దట్స్ ఆల్ సింపుల్, 1 లైనర్. అట్లా కాకుండా దేనికి అది ఇండిపెండెంట్గా ఆపరేట్ చేస్తున్నారు, దీని వెనక ఎవరూ లేరు అని తెలుసుకుంటే లిబరేషన్. అట్లాంటి వాడే చెప్పాడు జనన మరణ చట్టాలు ఏమీ లేవు, అసలు జన్మించేది లేదు, మరణించేలేదు, రూపం అరూపాలు ఉన్నాయి, నిరాకారాలు అని చెప్పాడు వాడు. అందుకని ఒక దగ్గర ఆగు.
దీని మీదనో సంవత్సరం గడవని, ఎవరు వచ్చినా ఈ విషయం గురించి చూస్తున్నాను, ఓకే, అయిపోయింది, బ్లాస్ట్ అవుతుంది. ఒక్క విషయం అర్థం చేసుకున్నవాడు 5 ఏళ్ళ తర్వాత వాడు మాట్లాడితే వేదాలు ఉపనిషత్తులు మాట్లాడినట్టే ఉంటుంది. అంటే వాడు మూలం నుంచి మాట్లాడుతున్నాడు, వాడిని పడేయడం కష్టం. ఇప్పుడు నాకు కూడా పెద్ద ఏం తెలియదు, నేను హాయిగా మీకేం తెలియదు అంటే మాకేం తెలియదు అట్లా అంటలేను. అంటే ఈ ప్రాపంచికంగా ఉదాహరణకి ఒక పొలిటికల్ డిబేట్లో పిలిస్తే నేను గెలవలేను. ఓకే, అంటే ఐఎమ్ నాట్ ఎ ఫైటర్. ఐ హ్యావ్ రియలైజ్డ్ మై లైఫ్. ఎక్స్పీరియన్స్ నేను తీసుకుంటారు. సర్వకాల సర్వావస్థల్లో నా మానసిక స్థితి ఎప్పటికీ చెడకూడదు. ఎందుకంటే ఎన్ని ఉన్నా మనసు బాగాలేకపోతే వేస్ట్. పేరు చెప్పకూడదు, ఒకరు ఉన్నారు, ఆ కొన్ని కారణాల వల్ల బ్రెయిన్లో ఏదో ఇష్యూ వచ్చింది, దానివల్ల తన మెమరీ పోయింది. మెమరీ పోవడంతో బంగారం పోయింది, మెమరీ పోవడంతో భర్త పడిపోయాడు, మెమరీ పోవడంతో కొడుకు పడిపోయాడు, మెమరీ పోవడంతో తండ్రి పడిపోయాడు, మెమరీ పోవడంతో ఆ ప్లాట్ పడిపోయింది, మెమరీ పోవడంతో ప్యాలెస్ పడిపోయింది, మెమరీ పోవడంతో కులం మతం అనే ఇవన్నీ ఎవరివి? సో నీ మెమరీ పోతే నువ్వెవడు? ఓకే, ఇప్పుడు నువ్వు కారు ఎక్కిన తర్వాత మీ నలుగురికి మీ ఆఫీస్ అడ్రస్ మర్చిపోతే మీరు ఎటు పోతారో తెలుసా? అసలు ఎటు పోతారో మీకే తెలియదు. పెట్రోల్ అయిపోయిన దాకా ఆగి అక్కడ కూర్చుంటారు అంతే. మళ్ళీ ఇట్లా అనుకొని అరే చెప్పి వెళ్ళిపోతారు. అట్లా మీకు తెలియకుండా నాకు స్టోరీ లైన్ ఇచ్చారు మీరు. అదే నేను త్వరలో యూట్యూబ్లో సినిమా చేస్తున్నాను. అవును, సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేని సినిమాలు ఇవి. ఓకే, వాళ్ళంతా అది బిజినెస్, కోట్ల రూపాయలు. మీకు అంటే మీకు ఇవన్నీ చూసి జనరల్ అడుగుదామని క్వశ్చన్ అది. నెక్స్ట్ అంటే మూవీకి ఎవరైనా రాయమని ఏదైనా ఇట్లా అన్ని నేనే మీరు ఎవరైనా అప్రోచ్ అయ్యారు. నేను 2-3 సినిమాలకు పనిచేసిన. ఓకే, ఆ దేవుడి దయ వల్ల రిలీజ్ కాలేదు అవి. అట్లా ఓకే, ఆ దేవుడి యొక్క కృప నా మీద ఉన్నది. వద్దు. ఓకే, నెక్స్ట్ అంటే మీ ప్లాన్స్ ఏంటి? అంటే ప్లాన్స్ నీతో హాయిగా మాట్లాడడమే నా ప్లాన్. ఓకే, రెండోది, నేను నా జీవితంలో నేను ఏ విషయంగానూ నేను ఎక్స్ప్లాయిట్ చేయొద్దు. నేను నా యొక్క అట్లా నేను నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను. ఓకే, ఇదే మన చివరి మీటింగ్ అయినా చాలా ఆరోగ్యకరంగా మాట్లాడుకున్నాం. ఓకే, దిస్ ఇస్ నాట్ ప్రాపగండా. ఇంకోటి, నువ్వు యూట్యూబ్లో అప్లోడ్ చేయకు, నేను అడగను, అది నీ పర్సనల్ ఛాయిస్ చెప్పేది. అంటే నేను అంత ఫ్రీడమ్లో ఉన్నా. ఓకే, ఓకే, నేను తర్వాత ఫోన్ చేసి ఏమైనా పెట్టలేదు, తమ్ముళ్ళు జర మారుస్తారా, బీ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్, అంతే. ఇంకోటి అడదాం, అంటే మీరు రాసే విధానం బుక్ అనేది చేతి రాత అది అంత నాకు ఫుల్ ఓపిక ఉంది. నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడలేను, గాసిప్స్ చేయలేను, పాలిటిక్స్ మాట్లాడను. నాకు ఎంత సమయం ఉందంటే ఏం చేయాలని అర్థమవుతలేదు. బికాజ్ వేరే వాళ్ళకి సినిమాకి వెళ్తే టైం వేస్ట్ అయిపోతుంది, మీరు పార్టీకి వెళ్తే చాలా మంది టైం దొరకట్లేదు అంట. వాళ్ళు నా దగ్గరికి రమ్మను. అసలు టైం నీకు ఎందుకు దొరకాలి? అదేం పాపం చేసింది? మరి దొరికితే మాత్రం ఏం చేస్తావు? వెళ్ళు, యూ కెన్ ఫ్రీ అట్లా. సో సమయం చాలా ఉంది. ఇప్పుడు నేను 2014 మేనేజ్మెంట్ ఏం చేయకు అంటే, మేనేజ్మెంట్ చేయాలంటే ఫస్ట్ ఉద్యోగం చేస్తే కష్టం, ఉద్యోగం చేయని వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే ఉద్యోగం చేసే వాళ్ళ గురించి కుదరదు. ఇంకా టైం హీ మేనేజెస్. ఆ మహానుభావుడైన వాళ్ళ సీఈఓను హెచ్ఆర్ డిసైడ్ చేస్తారు, నీ చేతులు ఏమీ లేదు ఇంకా. ఓకే, అట్లా. అంటే ఐస్ క్రీమ్ అనేది నువ్వైతే చీకేది వేరే ఉంటారు సమాజంలో. అంటే చాలామంది కష్టపడతా ఉంటారు, వేరే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. హస్బెండ్ కారు కొనుక్కుంటాడు, వాడే డ్రైవరు, భార్య ఎంజాయ్ చేస్తూ ఉంటుంది వెనక, ఆమె దాన్ని నేర్చుకో డ్రైవింగ్. అట్లా. ఓకే, ఫైనల్గా లైఫ్ అంటే ఏం చెప్తారు కాంతి రీసా గారి దృష్టిలో? అంటే దానికి ఒక్క నిర్వచనం ఎప్పటికీ పనికిరాదు. ప్రాపంచిక నిర్వచనం వేరు, ప్రకృతిపరమైన నిర్వచనం వేరు, మనసుపరమైన నిర్వచనం వేరు. అంటే ఒక్క నిర్వచనం పనికిరాదు. ఉదాహరణకు భోజనం అంటే ఉత్త అన్నము కాదు, ఒక 7-8 విషయాలు కలిస్తే ఒక సంపూర్ణ భోజనం అయినట్టు. ఆధ్యాత్మికంగా అర్థం కావాలంటే ఒక 7-8 స్టేట్మెంట్స్ అర్థం చేసుకోవాలి. అవి చెప్పి ముగిద్దాం. సో మనిషి కానీ వస్తువు కానీ అశాశ్వతమైన దాంతో అటాచ్మెంట్ పెట్టుకోకు, ఇది ఒక స్టేట్మెంట్. ఓకే, టెంపరీ దాని మీద ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకుంటే నీకు బాధ ఉంటుంది. మనిషి అయినా సరే, వస్తువు అయినా సరే, అటాచ్మెంట్ ఎందుకు వద్దంటే అది అశాశ్వతము కాబట్టి ఎప్పుడైనా పోవచ్చు. ఇప్పుడు నా వైలిన్ అంటే ఐ లవ్ మై వైలిన్, ఎవడో తొక్కితే ఇరిగిపోయింది, ఇప్పుడు నాకు ఏడుపు వస్తుంది, అప్పుడు నేను దీన్ని రిపేర్ చేయించాను, తొక్కిన వాడిని కాలు ఎరగొట్టాలనిపిస్తుంది, తీట్లేసి కొట్టాను అనుకో పోలీస్కి, వైలిన్ ఎక్కడో పక్కకు వాయి, ఇప్పుడు మొత్తం వేరే టేక్ ఓవర్ కాలే. అందుకని ఇరిగిపోతే రిపేర్ చేయించుకో, మళ్ళీ వాడుకో. ఇట్లాంటి వాడిని చాతగాని వాడు అంటుంది సమాజం. సో నేను చాతగాని వాడిగా ఉంటున్నాను. ఓకే, నిజంగా చాత అవడం ఏంటో అది తెలుస్తుంది. తెలిసినప్పుడు ఓన్లీ నువ్వు బట్టలు చింపుకొని గొడవ పడితే నువ్వు ధైర్యవంతులు ఏం కాదు.
దాన్ని ఒక సెకండ్లో సాల్వ్ చేయగలిగే ఒక ప్రజ్ఞ వస్తుంది. యూ డోంట్ హ్యావ్ టు స్క్రీమ్ ఆల్ ద టైం. ఓకే. ఇదొకటి తెలుసుకోవాలి. రెండవది, అన్ని పనులు సమాన శ్రద్ధతో చేయి. గొప్ప పని అంటూ ఏది లేదని తెలుసుకొని జీవించు. ఓకే. ఎప్పుడన్నా అట్లా బయట. మూడవది, దేన్ని చూసినా సరే అద్భుతంగా ఉందని చూడకు, మామూలుగానే ఉంది, నీకు అద్భుతంగా అనిపిస్తుందని గుర్తుపెట్టుకో. ఏది ఇక్కడ ఎవరెస్ట్ అద్భుతంగా లేదు, మహేష్ బాబు అద్భుతంగా లేడు, నీకు అనిపిస్తుంది అట్లా. ఒక్కసారి అనిపించేది పక్కన పెట్టి మామూలుగా కళ్ళు చూడు, అన్ని మామూలుగా ఉన్నాయి, అట్లా మనసు శాంతపడుతుంది. ఇది ఒక సూత్రం. 4వ సూత్రం, ఎంత అవసరమో అంతే తిను, ఎంత అవసరమో అంతే మాట్లాడు, ఏదంత అవసరమో అంతే చూడు. ఎక్సెస్ వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ నాట్ గుడ్. ఓకే. 4వది. 5వది, పర్సనల్ నీ వేరే వాళ్ళ మాటలకి హర్ట్ అయ్యే ఉద్దేశం ఉంటే నువ్వు మాట్లాడకపోవడం మంచిదని తెలుసుకో. ఓకే. మౌనంగా ఉండి, ఇంకా దానివల్ల జీవితం అంతా బాగుంటుంది. కోట్ చూశాను అట్లా. ఇప్పుడు నా పెయింటింగ్స్ మీద నేనే రాస్తాను, ఎందుకంటే చిన్న చిన్న విషయాలు తెలియదు మనిషికి. మనకు చెప్పలే, మనకేం చెప్పారు, ఇది నీది రా, నువ్వు తమ్ముడికి ఇవ్వద్దు అని చెప్పారు. అసలు తమ్ముడు నీవన్న తేడా లేదురా, వస్తువు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు ఆడుకోండి బిడ్డ అని చెప్పలేదు. వాడిదే నీది నీదే. చిన్నప్పుడే విడగొడుతుంది, పెద్దగా నాకు ఆస్తి ఎందుకు అడగడు. ఆబ్వియస్గా బొమ్మను పంచిచ్చినట్టు మమ్మీ డాడీని కూడా పంచుకుంటారు ఖచ్చితంగా. నువ్వే గ్రౌండ్ ప్రిపేర్ చేసినావు నువ్వు, అందుకని నువ్వు ఏడ్చే రైట్ లేదు నీకు. ఇప్పుడు నేనున్నా, నన్ను వదిలిపెట్టేవాడు బొమ్మను, నేను పట్టుకుంటే కదా ఓకే హాయిగా ఉంటుంది. ఎవరి పని వాళ్ళది, సమయం తెలియకూడదు. రెండోది, నీకు నచ్చిన పని ఏ పనైనా జీవితకాలం చేస్తేనే ఆ పనిని ఎంచుకో, లేకపోతే చెయ్యకు. ఓకే. జీవితకాలం చేసే ఏ పని కూడా పోల్చుకోవడానికి సాధ్యం కాదు. జీవితకాలం చేసే పని జడ్జిమెంట్కి అతీతము. జీవితకాలం చేసే పని స్ట్రెస్ ఉండదు, కొంతకాలం చేసే పనే స్ట్రెస్ అని రియలైజ్గా. ఈ 5-6 అంశాలే 6 చెప్పారు. ఇంకా అది చాలా ఉన్నాయి. ఓకే. అంటే ఏమంటారు, మన రోజు ఏదో ఒకటి కొత్తది నేర్చుకో. ఓకే. ఆల్వేస్ నీ మైండ్ సజీవంగా ఉండాలంటే నీవంటే 2 రకాలుగా నీవు ఉన్నావు. మనసు పరంగా నీవు ఒకటి, మనసు లేకుండా ఉన్నది నిజమైన నీవు. నిద్రపోతున్నవాడు నిజమైన వ్యక్తి అసలు యాక్చువల్లీ. ఆ వాడే బీయింగ్, అది నీ ఒరిజినల్ స్టేట్. మనిషి తన ఒరిజినల్ స్టేట్ మర్చిపోయాడు. మనిషి ఇప్పుడు అనుభవిస్తున్న ఫేక్ స్టేట్సే. సో ఒరిజినల్ స్టేట్ ఏంది, నువ్వు ఏమి చేసినా చేయకపోయినా హాయిగా ఉండగలడు. కానీ మనకు ఎందుకు ఉండలేకపోతుందంటే పోలిక వచ్చేస్తుంది. అరే వాడు ముందుకు వెళ్ళిపోయా, వాడు బిల్డింగ్ కట్టే, మా ఫ్రెండ్ కారు కొనుక్కొని అమ్మ నాకేమి లేకపోయా, చీ అమ్మ లైఫ్ అంతా వేస్ట్, చచ్చిపోవాలనిపిస్తుంది, అట్లా అంత వస్తుంది. నీకు ఎంత సాధ్యమో అది పరిపూర్ణంగా చేస్తూ ఉండు. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. అట్లా అంతకుమించి నాకు పెద్ద తెలియదు. నేను రోజు నేర్చుకుంటాను. ఇప్పుడు 5000 ఉంది, ఊరికే ఎక్కడున్నా హాయిగుండు, గుండె నిండా ప్రేమ నిండు. ఇప్పుడే కడుతున్న పాట. ఇప్పుడు ఎదుటి వ్యక్తిని నవ్వుతాడో ఏడుస్తాడో మెచ్చుకుంటాడో అన్న ధారణ లేకపోతే నీ మైండ్ సరిగ్గా పనిచేస్తుంది. గ్రేటెస్ట్ బుక్స్ అట్లే రాయబడ్డాయి. ఎవరెవరైతే వేరే వాళ్ళు ఏమనుకుంటారు అంటే చాలా స్ట్రెస్. ఇప్పుడు సినిమా డైరెక్టర్స్ ఘోరమైన స్ట్రెస్ అనుభవిస్తారు. ఇప్పుడు నేను సినిమా తీస్తా, వెరీ సూన్ నాకు నచ్చినట్టు తీస్తా. అప్పుడు నా సినిమా చూడలేదనుకో, అది మహేష్ బాబు కలేజా సరసన నిలబడుతుంది. దాని కూడా చూడలేదుగా. ఎన్టీఆర్ శక్తి, మహేష్ బాబు కలేజా లాంటి సరసన నిలబడ్డ సినిమాని నా ప్రపోజల్ ప్రింట్ చేస్తా. ఫ్లాప్ అని చెప్పాను. అట్లా అలాగని గుడ్డిగా తీయకూడదు. ఇప్పుడు నోరు ఉంది కదా ఏది పడితే ఎట్లా మాట్లాడట్లేదు, తన కెమెరా ఉందని ఏది పడితే ఎట్లా చూపించట్లేదు. సినిమా తీస్తే అదేంటో అధ్యయనం చేసి పెట్టుకున్నా నేను. నా రియలైజేషన్ ఏంది, సినిమా ఇండస్ట్రీతో నాకేం సంబంధం. సినిమా ఇండస్ట్రీ అంటే అది సినిమా కోసం వస్తుంది, సినిమా ద్వారా వచ్చే సంపద, సినిమా ద్వారా వచ్చే హోదా కోసం వస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సినిమా ఇష్టం ఉన్నవాడు మొబైల్తో కూడా తీయొచ్చు. ఓకే, నేను మొబైల్తో తీస్తాను, నా ఐఫోన్తో తీస్తా. నేను ముందే చెప్తా, ఇందులో లైటింగ్లు ఏం లేవు. ఇది రాజమౌళి సినిమా కాదు. కంటెంట్ మాత్రమే ఉంది. చీకట్లో సీన్ ఉంటుంది, వెలుతురులో సీన్ ఉంటుంది, కంటిన్యూటీస్ ఉండవు. ఆ మాత్రం బుర్రలేదా? మీరు అతకించుకోండి లోపట.
ఓకే. తర్వాత నేను ఇట్లా చేస్తాను, ఒకరికి యాక్సిడెంట్ అయి పడిపోతాడు, అప్పుడు నేను మాట్లాడతా, హాస్పిటల్కి వెళ్తాడు, హాస్పిటల్ సీన్ అవన్నీ తీస్తలేను, డబ్బులు వేస్ట్, నెక్స్ట్ డెత్ బెడ్ మీద ఉంటాడు, ఆ సీన్ తీస్తున్నా, మీరు మిగతా ఊహించుకోండి, యాక్షన్. ఓకే. నువ్వు మనిషిని అన్ఇంటెలిజెంట్గా ట్రీట్, నా ఆడియన్స్ ఇంటెలిజెంట్ పీపుల్. తర్వాత కమర్షియల్ ఓటీటీ గిట్టి ఏం అక్కర్లే, అంత భయపడుతున్నారు అసలు. నా యూట్యూబ్ ఛానల్ పెడతా, ఓకే. పెట్టి ఫోన్ నెంబర్ ఇస్తా, మీకు నిజంగా నచ్చితే ఓ 50 రూపాయలు కొట్టండి, ఓకే. ఒక సీన్ నచ్చితే 10 రూపాయలు కొట్టండి, సినిమా మొత్తం నచ్చి నేను ఇంకో సినిమా తీయాలనుకుంటే 100 రూపాయలు కొట్టండి, ఓ 2 లక్షలు వేస్ట్ అయినా పర్వాలేదు అనుకుంటే నాకు ఫోన్ కొట్టండి, సినిమా తీద్దాం ఇంకోటి. ఇప్పుడు నాకు ఎంతమంది ప్రొడ్యూసర్ తెలుసా, అంటే మా సినిమా బడ్జెట్ ₹1,00,000. వెరీ సూన్ తీస్తున్నా. సినిమా పేరు ఏందో బేటా, సినిమా పేరు నలుపు తెలుపు ఎరుపు, నా ఫస్ట్ సినిమా. ఎవరు మా సీనియర్, మా ఫ్రెండ్ హీరో, ఓకే. మా టైసన్ హీరో పెట్టి హీరో తీస్తా. అందరు హీరోలే, ఒక ప్రత్యేకమైన ఇంట్లో, ఒక ప్రత్యేక సెలబ్రిటీ ఇంట్లో పుడితేనే హీరో అనడం అబద్ధం. ఓకే. ఎవ్రీబడి ఈజ్ ఏ హీరో. అసలు ఈ సోకాల్డ్ హీరోలను భరిస్తున్న ప్రజలు హీరోలు. నచ్చావా సినిమాలు మీకు? చాలా ఇష్టం, అందుకే వాళ్ళని అప్రిషియేట్ చేస్తా ఉన్నా అప్పటి నుంచి. అప్రిషియేట్ చేసి నాకు ఇష్టం సినిమాని చూస్తే, హీరో ఎవడు పట్టించుకుంటాడు, నేను మా ఆయనే పట్టించుకోలే, హీరో ఎవడు మధ్యన. అంతేనా? హీరో ఒక యాక్టర్, అతను ఒక ఉద్యోగం, టీ చేసేవాడిది ఒక ఉద్యోగం. ఎట్లనో ఇప్పుడు హీరోకి అన్ని కోట్లు ఇచ్చి భలే యాక్టింగ్ చేసినట్టున్నారు, ఎంత పిచ్చోళ్ళు జనాలు. నువ్వు 10 రూపాయలు ఇచ్చి టీ బాగా చేయకపోతే తిట్టవా? వాళ్ళు అన్ని కోట్లు తీసుకుంటే వాళ్ళేంది, ఎవరన్నా చేస్తారు. కొంచెం టైం అండ్ స్పేస్ ఇవ్వాలి, ఇచ్చి ఎవరినైనా యాక్టర్ చేయొచ్చు, గ్రూమ్ చేయొచ్చు, అదేం పెద్ద విషయం కాదు. రాగానే మంచి పాటలు పాడింది. ఇప్పుడు ఒక పాటతోనే ఉన్న మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఏం చేయాలి? మంచిగా ప్రతి ప్రాణి శ్వాసలు, ప్రతి పాట ప్రాసలు, ప్రతి ప్రాణి శ్వాసలు, ప్రతి పాట ప్రాసలు, ప్రతి పాప నవ్వులో ఉన్నది నీవే. ప్రతి ప్రాణి శ్వాసలు, ప్రతి పాట ప్రాసలు, ప్రతి పాప నవ్వులో ఉన్నది నీవే. పాట రాసింది నీవే, బాణి కట్టింది నీవే, పాడుకుంటున్నది నీవే, పరవశిస్తున్నది నీవే, పదము పదము మధ్య శూన్యము నీవే. రాసింది కట్టింది వింటున్నది నీవే, పదము పదము మధ్య గానము నీవే. నీవే విశ్వం, నీవే సమస్తం, నీవే శూన్యం, నీవే దైవం. నీవే విశ్వం, నీవే సమస్తం, నీవే శూన్యం, నీవే దైవం. నీవే అంతా, అంతటా నీవే ఉన్నదే నీవని తెలుసుకో, తెలుసుకో. చెట్టులో పుట్టలో, నింగిలో నీటిలో నిన్ను నువ్వే కలుసుకో. గాలిలో నీటిలో, చెల్లిలో పిల్లిలో నిన్ను నువ్వే తెలుసుకో. ఇది నేను రాసుకున్న పాట. నైస్. అట్లా అన్ని పాటలే. మనం సంశయం లేకుండా పాడింది ఒక పాట, సంశయం లేకుండా గీసింది ఒక పెయింటింగ్, సంశయం లేకుండా జీవించేది జీవితం. ఓకే. ఈ సంశయాలతో ఉంటే అక్కడ సంశయం ఉంది, జీవితం ఎక్కడుంది? అట్లా. అందుకని నేను ఒక కల్ట్ని లేకపోతే ఒక ప్రాపగండాని ఏం క్రియేట్ చేస్తలేను. నా దగ్గరకు వచ్చే వాళ్ళకి నేను నిర్ద్వంద్వంగా చెప్తున్నాను, నెవర్ మీట్ మీ అగైన్. మీరున్న చోటే హాయిగా ఉండండి, అదే జీవితం. అవగాహన తీసుకు. ఇప్పుడు డాక్టర్ దగ్గర పిల్ తీసుకున్నావు, డాక్టర్ ఇంటికి పోయి ఎందుకుంటున్నావు? టాబ్లెట్ మీ ఇంట్లో వేసుకుని నువ్వు అక్కడ ఆరోగ్యాన్ని ఎక్స్పీరియన్స్, నువ్వు ఆరోగ్యం అయిన తర్వాత డాక్టర్ కాడికి వచ్చి కూర్చొని మీ వల్లనే ఆరోగ్యం వచ్చిందండి, అసలు మీరు సూది ఇచ్చారు ఎంత బాగుంది, అసలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా ఆ సూది, అసలు ఇంకొకసారి నాకు గ్లూకోజ్ ఎక్కిస్తారు డాక్టర్. ఇదంతా ఏంది బక్వాసు? డాక్టర్ కట్ట తీసుకుని వెళ్ళగొడతాడు. గురువు కూడా అంతే. ఓకే. ఇఫ్ యూ రియల్లీ లవ్ హిమ్, డోంట్ మీట్ హిమ్. వాడిని వదిలేయండి, వాడు మానేడు రోజు బతుకుతున్నాడు. అట్లా మీ సోకాళ్ళ సహాయం నాకు అక్కర్లేదు. ఓకే. నాకు అవసరమైతే బజ్జీలు అమ్ముకొని బజ్జీలు వద్దులే, ఆరోగ్యానికి అంత మంచిది కాదు. గ్రీన్ టీ, తర్వాత వెజిటబుల్ సలాడ్, దాల్ చావల్, మిల్లెట్స్ అట్లాంటివి అమ్ముకొని బతుకుతాం మేము. ఓకే. ఐ డోంట్ వాంట్ డొనేషన్స్.
తర్వాత నేను పుస్తకం రాస్తున్నా, ఆ పుస్తకం కొనుక్కుంటే దానివల్ల వచ్చే డబ్బు చాలు నాకు. ఎంత డబ్బో ఎవరికి తెలియదు. నాకు అవసరమైన డబ్బు నాకు చాలు, అది వస్తుంది. ఆ మాత్రం తెలివి నాకు. నేను తక్కువ సమయంలో నేను ఎంత డబ్బు సంపాదించాలో నేను ఆలోచిస్తూ ఉన్నా ఇప్పటికీ. అట్లా. సో అందుకని ఏం లేదు, నా లైఫ్ ఇంతే. సరే కొందరు ఫ్రెండ్స్ ఎక్కువ మంది అవ్వచ్చు, లేకపోతే ఆబ్వియస్లీ కదా. అందుకని నీ ఫ్రెండ్స్ని కలుసుకోవడానికి నేను మధ్య మధ్యన బుక్ లాంచెస్ అట్లా ఊరికి. నా బుక్ లాంచెస్ చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. ముఖ్య అతిథి ఉండడు, పూలదండ ఉండదు, ఫ్లవర్ బొకే ఉండదు, సన్మానాలు లేవు, ఏం ఉండవు. రావా, ఏ ప్రత్యేక ఆకర్షణ లేదు. రావా, రాకు, వద్దు, నాకు ఏమీ లేదు, ఆకాశం ఏమీ లేదు, వర్షం నీలో సెంటు కలిపి వస్తుందా ప్రత్యేకంగా నీకోసం? మామూలుగా ఉంటుంది, ఉప్పుగా చప్పగా అట్లా ఉంటుంది. రిసనామిక్స్ బుక్ లాంచ్ మొత్తం చూడండి తప్పకుండా. సో దాని డేటా అంతా ఒక చోట చేర్చి నేను చాలా ఐడియాస్ అందులో రాస్తాను. నిజంగా చాలా అవసరం అది, చాలా అవసరం. ఈ ఓటీటీల కంటే చాలా అవసరం. అంటే అది ఓకే ఎంటర్టైన్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. అంతా ఉండి కూడా సఫర్ అయ్యే వాళ్ళని చూశాను నేను. చాలా ఆస్తి ఉంటుంది, బట్ ఈ పోల్చుకొని మా బామ్మర్ది గారు పెద్ద బిల్డింగ్ కట్టాడు రా, మంచి లొకేషన్. రిసనామిక్స్ బుక్లో ఇది ఉంటుంది కంటెంట్ అని ఒకరోజు మీరు చెప్పిన వీడియోతో ఆ రోజు నుంచి అనుకున్నా. కానీ నాకు చాలా మంచిగా అనిపించింది. వి స్టిక్ టు రిసనామిక్స్ టుడే. అట్లా మా టైటిల్ కూడా రిసనామిక్సే. అంటే ఎకనామిక్స్ అనేది ప్రపంచానికి సంబంధించి ఒక కలెక్టివ్ మనీ అండర్స్టాండింగ్ ఎకనామిక్స్. ఎంత డబ్బున్నా డబ్బు పట్ల నీకున్న అవగాహన రీసనామిక్స్ అన్నమాట. సరే రీసాన్ నా పేరు నేను పెట్టుకున్నా, నీ పేరు నువ్వు పెట్టుకో, చేతనామిక్స్, టైసనామిక్స్, తేజనామిక్స్ అట్లా పెట్టుకోండి. అట్లా అంటే ఇక్కడ నేనేమి అథారిటీ కాదు, లేకపోతే నా పుస్తకాలు నా అక్షరం ఎవడన్నా కాపీ చేస్తే అట్లా ఏమీ లేదు. చిన్న లైఫ్, అంత క్లమ్జీగా అంత పెద్ద పీకేది ఏమీ లేదు. అంటే మనల్ని ఎవడు గుర్తించుకోకపోయినా ఏమీ కాదని నాకు పరిపూర్ణంగా తెలుసు. అందుకని ఒక ఎడతెగని హాయి ఉంటుంది నాకు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హౌ పీపుల్ రియాక్ట్ టు. అలాగే నేనేమి చెడుగా అంటే అట్రాక్ట్ చేయడము లేకపోతే సెన్సేషనలిజము అది చాలా షార్ట్ లివ్డ్. భూమి మీద ఫేమస్ అయితే ఒక రమణ మహర్షిలా పేరు ప్రఖ్యాతులు రావాలి. ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా దాన్ని పట్టించుకోలే ఆయన. అది నిజమైన స్థితి. పేరు ప్రఖ్యాతులు రావడం గొప్ప విషయం కాదు. నువ్వు నడి రోడ్డు మీద బట్టలు తిరిగితే కూడా నువ్వు వైరల్ అవుతావు. అయిన తర్వాత నీ మానసిక స్థితి దెబ్బతిన్నదా, దెబ్బతింటే యు ఆర్ ఖతం. అక్కడి నుంచి అరే ఈసారి పల్లెటూరులో బట్టలు తిరిగినరా, ఈసారి పార్లమెంట్ ముందు తిరగాలని డౌట్ వస్తుంది, ఐడియా వస్తుంది. ఇంకా ఎక్కువ వైరల్ కావాలి, ఎక్కువ మంది చూడాలి, ఇది వచ్చేస్తుంది. ఇంకొకసారి వచ్చినట్టు ఇది పోదు, ఇంకా ఈ మాయాభూతం వదలదు. అందుకని ఇప్పుడు నన్ను ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నేను దాన్ని గుర్తిస్తలేను. అది వాళ్ళ ఛాయిస్ బై. ఇప్పుడు నన్ను ఎవరన్నా రెస్పెక్ట్ ఇస్తున్నాడు, అది మీ యొక్క ఇంటెలిజెన్స్, మీ గౌరవం. నేను దాన్ని చూసి నేను పొంగిపోయేది, నేను దాన్ని గుర్తిస్తున్నా, ఓకే చలో. కానీ దాన్ని మెదడుకు తీసుకొని అప్పట్లో నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు. ఉదయకిరణ్ మరణానికి కారణం అదే. ఒకసారి వాళ్ళ అమ్మన్నదంట, అరే ఒకప్పుడు పేపర్లో నీ ఫోటోలు వచ్చేవి, ఇప్పుడు నీ గురించి రాయడం లేదు ఏంద్రా అంటే, నేనుంటే చెప్తుంటే దాన్ని ఎవడు పట్టించుకుంటాడే, చిన్న విషయం అది. యాక్టింగ్ ఈజ్ నాట్ లైఫ్. చాలామంది సూసైడ్ ఈ కారణంతోనే. అంతే, గుర్తింపు అబద్ధం అని తెలుసుకున్నా నేను. నా లైఫ్లో ఒక గ్రేటెస్ట్ మిరాకిల్ ఏదైనా ఉందంటే అసలు గుర్తించేవాడే లేడు, గుర్తింపు అబద్ధం, అవసరమే లేదు. నేను ఇంకో మంచి రహస్యం చెప్పనా, ఈ కోట్ల మంది గుర్తించే బదులు మోదీ గారు గుర్తిస్తే చాలు. ప్రధానమంత్రికి ఎవరున్నా ఒక్కరు గుర్తించినట్టు చేసుకో. ఆయన గుర్తిస్తే ప్రపంచం గుర్తించినట్టే. పోనీ నీకు ఇష్టమైన ఎమ్మెల్యే గుర్తిస్తే చాలు. ఎందుకు ఈ చుట్టుపక్కల అందరూ గుర్తించాలని ట్రై చేస్తున్నావు? నేను అది కూడా వద్దనుకుంటున్నాను. ఒకవేళ నా లైఫ్లో అటువంటిది జరిగినా నేను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఐడెంటిటీగా మార్చుకుని, ఇది నా ఎరుక, ఇది ఎవరున్నా లేకుండా నేనున్నా, నా దమాక్ ఎందుకు ఖరాబ్ చేసుకుంటే ఈ పనికిరాని విషయాలకి. నా వల్ల కొందరికి భోజనమా, లేకపోతే అట్లీస్ట్ ఒక చెట్టు నీడన కూర్చుంటే ఎట్లా ఉంటుందో నా సమక్షంలో ఉంటే మీకు అట్లా ఉంటే దట్ ఈస్ గుడ్. అక్కడి నుంచి మన ఇద్దరి మనస్సులు ఆలోచనలు కలిస్తే కొంత పని ఏమైనా చేస్తాం, లేకపోతే ఊరికే హాయిగా అట్లా ఉందాం. దట్ ఈస్ ఎనఫ్ కదా. అట్లా అనిపిస్తుంది నాకు ప్రస్తుతానికి. చాలా థ్యాంక్ యూ సో మచ్. అంతేగా, సెలవు. ఇది మన మిత్రుడితో ఒక జెన్యూన్ కాన్వర్జేషన్. అట్లా అంటే ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోకుండా ఒకరొకరు తెలుసుకునే విధంగా మాట్లాడుకున్నాం. అట్లా చాలా థ్యాంక్ యూ సో మచ్.